ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగార్జున యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధితో పాటుగా ఆంజనేయ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా ఈవేళ ప్రజలందరి ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం, లేదా అసలు అందరూ వదిలేశారా, మర్చిపోతున్నామా అన్నటువంటి అంశం, మండల పరిషత్, జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగాలి, దానిని ఆలస్యం చేయడం ప్రజాస్వామ్యానికే పెను విఘాతం అంటూ ఆ మధ్యకాలంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. 2018లో ముగిసిపోయినటువంటి స్థానిక సీట్లు, అంటే స్థానికంగా అప్పటికే ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ టైంకే కాల పరిమితి ముగిసిపోయింది 2018లో. ఆ తర్వాత ఎన్నికలు ఆ ఏడాది నిర్వహించకపోవటం, 2019లో ప్రధాన ఎన్నికలు ఉంటాయి అన్నటువంటి కారణంతో దాని వలన ఆలస్యమైంది. ఆ తర్వాత జగన్ సర్కార్ రావటం, సర్కారు మారిన తర్వాత వీళ్ళు మళ్ళీ జనాభా లెక్కలంటూ, ఓటర్ సవరణలంటూ ఒక ఏడాది పాటు కూర్చోవటం. ఆ తర్వాత ప్రారంభమైతే ఆ ఎన్నికల ప్రక్రియ అంతా జరుగుతున్న చివరి నిమిషంలో అకస్మాత్తుగా ఎన్నికలు వాయిదా పడినాయి కరోనా కారణంతో. తర్వాత ఎన్నికలు ఏడాది తర్వాత జరిగినాయి. అది కూడా అప్పటికే ఏకగ్రీవాలు పూర్తయిపోతే 20% పైగా మిగతావి మాత్రమే నిర్వహించాలన్నటువంటిది సుప్రీంకోర్టు ఆదేశాలు. దానికి అనుగుణంగానే ప్రారంభమైనటువంటి ప్రక్రియ. తీరా చూస్తే మళ్ళీ చివరి నిమిషంలో స్టే, ఆ తర్వాత రోజున ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటింగ్కి స్టే, చివరికి ఎన్నికలు రద్దు, మళ్ళీ ఆ ఎన్నికలకి రద్దు మీదన స్టే. అసలు ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏంటంటే, ఆ స్టే తర్వాత వాదోపవాదాలు పూర్తయ్యాక రిజర్వ్లో ఉన్న జడ్జిమెంట్ యాక్చువల్గా ఇవాళ రావాలి, మొన్ననే రావాలి, ఇట్లాగా ఏ రోజుకు ఆ రోజు మాటల చర్చలే నడుస్తున్నాయి. ఈలోపుగా ఒక సెక్షన్ ఆఫ్ లాయర్లకు సంబంధించినటువంటి గ్రూప్లో జడ్జిమెంట్ వచ్చేసిందంటూ కూడా సర్క్యులేట్ అయ్యింది. అందులో టోటల్గా రద్దు చేసి మొదటి నుండి ఎన్నికలు జరపబోతున్నారంట. దీంతో మరింత కన్ఫ్యూజన్. లక్షలాది మంది ఓట్లేసిన తర్వాత ఎదురవుతున్నటువంటి ఈ సమస్యకు అసలు పరిష్కారం ఉంటుందా, ఏం జరిగేటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది ఒక్కసారి చర్చిద్దాం. ముందుగా సోడేకర్ గారు, ఈ రిజల్ట్ అంటే ఎలా తెలుస్తుంది, అసలు రిజర్వ్లో ఉన్న తీర్పు ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి? నమస్కారం సాయి గారు. ఇది రిజర్వ్ లో పెట్టడం తీర్పు అనేది జడ్జి గారి దగ్గర ఉన్న వర్క్ లోడ్ బట్టి ఉంటుంది సాయి గారు. అంటే ప్రతి కోర్టులో మనకి సోమ శుక్రవారాలు జనరల్ గా మిస్లేనియస్ డేస్ అంటారు. అంటే కొత్త కేసులు పడ్డప్పుడు వాటిలో ముందుగా విచారణ చేసుకొని దానిలో ఏమైనా స్టేలు ఇవ్వాల్సిన అర్జెన్సీ ఉంటే స్టేలు ఇవ్వాల్సిన ఉంచుకొని వాటి ఆర్డర్లు సాయంత్రం లోపల ఇవ్వటం, నెక్స్ట్ డే లోపల ఇవ్వటం చేసుకొని చేసే ప్రక్రియ సోమవారం శుక్రవారం జరుగుతుంది. వీటిని అడ్మిషన్ కోర్టులు అంటారు. అట్లనే వీటిని మిస్లేనియస్ కోర్టులు కూడా మిస్లేనియస్ డేస్ అని కూడా అంటారు. వీటిలో ఈ సోమ శుక్రవారాలు మనకి 2 రోజులు తినేస్తాయి, 5 వర్కింగ్ డేస్ కోర్టులో. మనకి అంత తేలిగ్గా ఉండదు సార్ జడ్జి గారి వర్క్. మనం ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు పొద్దున్న 10:30 నుంచి సాయంత్రం 4:30-5 దాకా కోర్టులోనే ఉంటారు. కోర్టులోనే ఉండి మీకు మధ్యాహ్నం ఉన్న అరగంట 30 గంట లంచ్ బ్రేక్ లో కూడా వాళ్ళు ఆర్డర్లు డిక్టేట్ చేస్తారు. వాళ్ళకి తినడానికి కూడా టైం ఉండదు. మనం 10:30 నుంచి చెప్పే 2 దాకా చెప్పేవన్నీ కేసులు విని 2కి వెళ్ళి వాళ్ళు ఒకసారి 15 నిమిషాలు 20 నిమిషాలు బెంచ్ మీదకి వచ్చేసి 4కి వెళ్ళిపోయి ఆర్డర్లు చెప్పడం, లేకపోతే మధ్యాహ్నం కొన్ని ఇంపార్టెంట్ ఆర్డర్లు చెప్పి మళ్ళీ వచ్చి కేసులు వినటం చేసి సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆర్డర్లు ఇస్తారు వాళ్ళు. సో జడ్జి గారికి లైఫ్ లో ఖాళీ అనేది ఉండదు. వాళ్ళు మనం ఏదో అనుకుంటాం వాళ్ళది కానీ వాళ్ళ నరకం వాళ్ళ లైఫ్. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, ఇప్పుడు చెప్పుకున్న మనం కేసు ఏదైతే ఉంది ఫైనల్ హియరింగ్ కేసు అయింది, మిస్లేనియస్ కేసు కాదు. అందుకని మిస్లేనియస్ అని ప్రస్తావించింది నాకు. ఫైనల్ కేసులో ఏమవుతుందంటే అందరి ఆర్గ్యుమెంట్లు విన్న తర్వాత కోర్టు వాడు కూర్చొని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర జడ్జిమెంట్స్ లో. అంటే ఇదివరకు ఆల్రెడీ విన్న కేసుల్లో కేసులన్నీ ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకుంటారు. ఏ కేసుకి ముందు ఆర్డర్ ఇవ్వాలి, ఎలా చేయాలి అని చెప్పి. ఎందుకంటే అర్జెన్సీని బట్టి ఉంటాయి, పాత కేసులను బట్టి కూడా ఉంటాయి. వాటిని బట్టి మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చేసుకొని ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న కేసులను కూడా ప్రయారిటీలో ముందు పెడతారు, అది కూడా జరుగుతుంది. అయితే ఎప్పుడు వస్తుంది కేసుకి జడ్జిమెంట్ అనేది మాత్రం చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే ఒకసారి కేసులో ఆర్గ్యుమెంట్లు అనే అయిపోయి ఆ జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత ఎవరికి యాక్సెస్ ఉండదు కోర్టులో. అంటే ఏ జడ్జి దగ్గరికి అడ్వకేట్ వెళ్ళి బతులాడటం, లేకపోతే పార్టీలు వెళ్ళి బతులాడటం అది జరగదు పని కోర్టులో. ఎవరన్నా సీనియర్ అడ్వకేట్ జనరల్ వెళ్ళి కోర్టులో అయ్యో మాకు ఇట్లా అర్జెన్సీ ఉందని విన్నవించుకుంటే తప్ప మళ్ళా జడ్జి గారితో మాట్లాడే పరిస్థితి అయితే జడ్జిమెంట్ ఇచ్చేదాకా ఈ కేసుల్లో ఉండవు. కాబట్టి ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుంది అనేది చాలా కష్టతరమైన విషయం. ఎందుకు ఊహాగానాలు జరుగుతున్నాయి ఇవాళ రేపు అనేది కూడా నాకు కరెక్ట్ గా తెలియదు సార్.
రైట్. అంటే మామూలుగా మీరు అన్నట్టు ఇంపార్టెన్సీ అంటారు కదా, హైకోర్టే అంది స్థానిక ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైనటువంటిది, అసలు ఇన్ని రోజులు వాయిదా ఏంటి, మీరు అర్జెంటుగా నిర్వహిస్తారా లేదా అని ఆ రోజు నిలదీసింది. తర్వాత చూస్తే ఇప్పుడు ఇలా రోజుల తరబడి అంటే తీర్పు ఇచ్చేయడం అయిపోయింది పబ్లిక్. ఇది అర్జెన్సీ కిందకి రాదా? వస్తుంది సార్ గారు. కాకపోతే ఏమవుతుందంటే మీకు ఈ కేసులో కలగపులగం చేసి వదిలిపెట్టారు మన వాళ్ళు. దాంతో ఇప్పుడు జడ్జి గారు కూడా కూర్చొని బాగా ఆలోచించి దీని మీద జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జడ్జిమెంట్లు ఏమవుతుందంటే వాది ప్రతివాది ఎంతమంది వాదులు ఎంతమంది ప్రతివాదులు ఉంటారో అందరిది విన్న తర్వాత ఎవరైతే ఏ ఏ జడ్జిమెంట్లు వాళ్ళు రిఫర్ చేస్తారో, ఇంతకుముందు ఉన్న హైకోర్టు ఇంతకుముందు ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏవైతే రిఫర్ చేస్తారో అవన్నీ ప్లస్ వాళ్ళు అసలు ఏమి ప్లీడింగ్స్ అంటే మీకు పిటిషన్ లో ఏ అంశాలు లేవనెత్తారు, అలానే డిఫెన్స్ లో ఏమేమి అంశాలు లేవనెత్తారు, వీటన్నిటిని ఆ కేసులతో వేరీ చేసుకొని అసలు ఇవి కరెక్టా కాదా, వీటికంటే ఇంకా ఏదైనా కేసు సుప్రీంకోర్టులో ఆయనకి తెలిసిందో లేకపోతే వేరే హైకోర్టు కేసు ఆయనకి తెలిసిందో ఏదైతే ఖచ్చితంగా అప్లై అవుతుందో ఇవన్నీ అప్లై చేసి జడ్జిమెంట్ ఇస్తారు జడ్జి గారు. సో వీటికి ఒక్కొక్కసారి టైం పడుతుంది. మన దగ్గర ఉన్న అంశంలో చాలా కలగాపులం చేసి వదిలిపెట్టారు ఈ విషయం. దాంతో జడ్జిమెంట్ కొంచెం టైం పట్టొచ్చు అని నా ఉద్దేశం. కొట్టుబడేయచ్చు, ఒక్క నిమిషంలో కొట్టుబడేయచ్చు. కరెక్ట్ మీరు నన్ను అడిగితే నా ఉద్దేశంలో మాత్రం మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి నా దగ్గరికి ఎందుకు వచ్చారని కొట్టేయచ్చు అసలు కేసుని. కానీ కొట్టట్లేదంటే అర్థం ఏంటంటే జడ్జి గారు వారు మైండ్ అప్లై చేస్తున్నారు, ఇది డివిజన్ బెంచ్ లో ఉంది, కొంచెం టైం పట్టొచ్చు అని నా ఉద్దేశం. అర్జెన్సీ తీసుకుంటారు, అర్జెన్సీ లేదని కానీ అర్జెన్సీ అంటే ఓవర్ నైట్ ఇవ్వలేరు, అది సమస్య. రైట్. ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు? సాయి గారు చెప్పండి సార్. నేను లేటుగా జాయిన్ అయ్యాను. ఎన్నికలకు సంబంధించిన ఈ ఫలితాల మీద మీ పార్టీ ఏమి అంచనా వేస్తోంది? రిజల్ట్ ఆలస్యానికి సంబంధించి ఏమనుకుంటోంది? ఇది స్థానిక మీరు ముందు మాట్లాడిన వారు ప్యానలిస్ట్తో మాట్లాడుతూ మీరు ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల ప్రతినిధులు చాలా ప్రధాన పాత్ర పోషిస్తారు అని మీరు అన్నారు. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ప్రజాస్వామ్యంలో స్థానిక నాయకత్వం ఉండాలా, స్థానిక ఎన్నికలు, స్థానిక ప్రభుత్వాలు ఏర్పడవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో గత ఎన్నికల స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ప్రభుత్వానికి మధ్య జరిగిన గొడవలో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వము వ్యక్తిగత ప్రతిష్టకి వెళ్ళింది. ఆనాటి ఎస్ఈసి గారు కూడా వ్యక్తిగత ప్రతిష్టల వల్ల అనేక సమస్యలు మొదలు ఎదుర్కొంటూ వచ్చాం. ఏది ఏమైనా ఫైనల్గా మన స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ బైకాట్ చేశామని చెప్పారు, కానీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు, పోటీ చేశారు. ఇది మనం చూసాం గత చరిత్ర. ఈరోజు న్యాయస్థానంలో ఉంది, న్యాయస్థానం పరిధిలో ఉంది. జడ్జిమెంటు విషయంలో నాకు ముందు మాట్లాడిన వారు బహుశా వారు ప్రాక్టీసింగ్ లాయర్ అయి ఉంటారు, వారు చాలా విషయాలు చెప్పారు. నేనేమంటున్నా అంటే సాధ్యమంత తొందరగా న్యాయస్థానాల నుంచి నిర్ణయం రావాలా. నేను వ్యక్తిగతంగా ఏం ఫీల్ అవుతున్నా అంటే ఈ కౌంటింగ్కి అనుమతిస్తారు, ఫలితాలు ప్రకటించండి కౌంటింగ్ చేసి అనుకుంటున్నాను. సింగిల్ జడ్జి బెంచ్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది, మళ్ళా వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. ఒకవేళ ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఏదైనా చుక్క ఎదురైతే సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని అనుకుంటున్నాను. కానీ ఇక్కడే సమస్య పరిష్కారం అవుతుంది, ఈ ఎన్నికలు కౌంటింగ్కి అనుమతిస్తుందని అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అంచనా వేస్తున్నాను. ఏదేమైనా సాధ్యమైనంత తొందరగా మనం ఇది మీరు చెప్పినట్టు ప్రాధాన్యత అంశమే కదా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అయితే జరిగాయి, కానీ మిగతా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మండల స్థాయిలో ఎన్నికలు, జిల్లా పరిషత్ చైర్మన్లు రావాల్సి ఉంది. కాబట్టి ఇది ప్రాధాన్యత అంశమే. ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి, నిధుల వినియోగానికి ఖచ్చితంగా ఇది ప్రాధాన్యమైన అంశమే. ఈ ప్రాధాన్యమైన అంశాన్ని న్యాయస్థానం కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని సాధ్యమైనంత తొందరలో నిర్ణయం చెప్పాలని నేను మీకు చెప్పినట్టుగా వ్యక్తిగతంగా నేను ఈ ఓట్ల లెక్కింపుకు అనుమతిస్తారని నేను భావిస్తున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి వివాదాలు, అనేకమైనటువంటి ఘర్షణలు, ప్రభుత్వానికి ఎస్ఈసి మధ్య ఇలాంటి అనేక సమస్యలతో మనము ఒక ఏడాదిన్నర కాలంగా ఈ అంశాలపైనే చర్చిస్తూ వస్తున్నాం.
ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో పూర్తి చేయాలనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఆ, ఒక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ విధమైనటువంటి జాప్యం కావడానికి ఒకటి కరోనా అయితే, రెండు ఈ విధమైనటువంటి వివాదాలుగా ఉన్నాయి. ఈ రోజున హైకోర్టు ముందున్నటువంటి ఈ తీర్పుకు సంబంధించి ఈ రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అన్న తర్వాత ఎప్పుడైతే వాయిదా వస్తుందో ఆ వాయిదాకి వాళ్ళు జడ్జి గారు సిద్ధమయ్యి తీర్పుని సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంటది. కానీ ఎందుకనో ఈ కేసులో ఆ విధమైనటువంటి రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అన్న తర్వాత కూడా వచ్చినటువంటి వాయిదాల్లో ఆ జడ్జిమెంట్ ఇవ్వటం అనేటువంటిది జరగలేదు. దానికి కొన్ని సాంకేతిక కారణాలు, వాళ్ళకు ఉండేటువంటి ఇంకా జడ్జి గారు స్టడీ చేయటము, అదే విధంగా మిగతా కేసుల్లో తీర్పులకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించటము, అలాంటివి ఏమన్నా ఉండుండొచ్చు. బహుశా ఈ రోజుగిన వాయిదా ఉంది, అది ఈ రోజున ఈ వాయిదాలో ఖచ్చితంగా తీర్పు వస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ తీర్పులో రెండు ప్రధానమైనటువంటి అంశాలు. మనం కోరుకోవటం అనేటువంటిది ఒకటి, మనం ఏం కోరుకుంటున్నామని, కానీ జడ్జి గారు చట్టాన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏం తీర్పిస్తారనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. నా అభిప్రాయం అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి, ప్రజల ఓటుకి చాలా విలువ ఉంటుంది. ఎన్ని వివాదాలు, అనేక సమస్యల మధ్య కోర్టు జోక్యంతోనే ఎన్నికలు జరిగాయి. ఓటర్ యొక్క తీర్పు ఈ రోజున బాక్స్ లో నిక్షిప్తమై ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాల ప్రకటనకి ఇస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది ప్రజల యొక్క ఓటు అభిప్రాయానికి ఒక విలువ ఉండాలి అనేటువంటి దాని మీద ఆ విధంగా ప్రజాస్వామ్యవాదులుగా నేనైతే కోరుకుంటున్నాను. కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, ఎన్నికలు నిర్వహించిన దాంట్లో కొన్ని వైలేషన్స్ కూడా ఉండుండొచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఎన్నికల కమిషను ఖచ్చితంగా దాన్ని పాటించి ఉండకపోవచ్చు, ఆ విధమైనటువంటి తీర్పు. అయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఓటు ఏదైతే నిర్ణయం ఉందో, తీర్పు ఉందో, దాన్ని ఈ రోజున మొత్తం రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదేమో అనేటువంటిది నా అభిప్రాయం. ఒకవేళ ఈ యాంగిల్లో ఆలోచిస్తే జడ్జి గారు చిన్న చిన్న వైలేషన్స్ ఉండొచ్చు, కానీ ఓటు అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రకటించడం అనేటువంటిది చెబుతూ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికల కమిషన్కి ఏమైనా సూచనలు చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది ఒకటి. రెండవ అంశం అయితే కోర్టులు ఏం చూస్తాయంటే ఈ విధమైనటువంటి అంశాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టంగా 4 వారాల పాటు ఎన్నికల కోడ్ ఉండాలనేటువంటిది ఉంది. ఆ ఎన్నికల కోడ్ అనేటువంటిది నిబంధనలు వీళ్ళు ఎన్నికల కమిషన్ మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో పాటించి ఉండలేదు, హర్రీబరీగా ఇచ్చారనేటువంటిది ఉంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి కూడా వాళ్ళు నిజాయితీగా వ్యవహరించారనేటువంటి విధంగా లేదు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు లేదా పొలిటికల్ గా ఉండేటువంటి వాళ్ళ ఒత్తిళ్లు ఉన్నాయి అనేటువంటిది, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మిగతా పార్టీల యొక్క అభిప్రాయాలను కనీసం తీసుకోకుండా చేశారన్నట్టు. అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎన్నికల కమిషన్ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఆ రోజున ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ ఛార్జ్ తీసుకున్నటువంటి కమిషనర్ గారు అదే సాయంత్రం నోటిఫికేషన్ ఇచ్చి మరుసటి రోజు అన్ని పార్టీలు పిలిచారు. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని, ఈ విధమైనటువంటి నిబంధనలు పాటించలేదని, అదేవిధంగా ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యంలో నిబంధనలు పాటించకుండా పొలిటికల్ బాసులు చెప్పేటువంటి విధంగా, అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా, ప్రభుత్వము సపరేట్ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఈ రెండు వేరు అంశాలు అనేటువంటి విధంగా రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి వేరుగా ఇక్కడ జరగలేదు, రెండు కలిసే ఈ విధమైనటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగిన ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన కోర్టు కింద భావిస్తే ఖచ్చితంగా ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికలు రద్దు చేసినప్పుడు మనం ఏమనుకుంటాము, జాప్యం అయినటువంటిది ఒకటి, రెండవది డబ్బులు కూడా దుర్వినియోగం అయినటువంటిది ఒకటి, కొంత ఖర్చు అయిపోయింది ఇదంతా. అదే విధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మరి దాని మీద ఏమనుకోవాలి అనేటువంటిది కూడా ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు చట్టాలను, రాజ్యాంగాన్ని ఈ విధమైనటువంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా చట్టబద్ధంగా వ్యవహరించే విధంగా కోర్టు ఆలోచన చేస్తే, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే విధంగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఎన్నికలు దీని మొత్తాన్ని రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్కి ఆదేశించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇది నా అభిప్రాయం. ఈ Right. తర్వాత హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు. ఇంకా ఎక్స్పర్ట్ ఎవరు ఏ తీర్పు వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా కొంత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. నాగార్జున యాదవ్ గారు ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం భావిస్తుంది? వాళ్ళ జడ్జిమెంట్ వస్తుంది అనుకుంటుందా? ఏ విధంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు? ముందుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, ప్రైమ్ 9 న్యూస్ టీవీ వీక్షకులకు అందరికీ ముందుగా శుభోదయం అండి. స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక ఎన్నికల ప్రవాసాను, స్థానిక ఎన్ని సంస్థల యొక్క ఎన్నికల పైన వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. కొత్తగా దాని గురించి చర్చ, దాని గురించి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అన్నారు ఇలా ఉన్నా, గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ మొదట చేసినటువంటి ఈ తీర్పు ప్రకారం 2 రోజుల్లో పోలింగ్ ఉంది అనగానే, 48 గంటల గడువు ఉండగానే గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ వారు స్థానిక సంస్థల ఎన్నికల్ని నిలుపుదల చేస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎన్నికల కమిషనరు, ప్రభుత్వము మళ్ళీ కోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళిన తరుణంలో డివిజన్ బెంచ్ కోర్టు న్యాయస్థానం వాళ్ళు వాదోపవాదనలు, చర్చోపచర్చలు, అప్పుడు ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి మౌలిక వసతుల సదుపాయాల కల్పన, పోలింగ్కి సంబంధించినటువంటి సౌకర్యాలు, ఇవన్నీ అంచనా వేసి అప్పుడు ఉన్నటువంటి డివిజన్ బెంచ్ మీరైతే ఎన్నికలు నిర్వహించుకోండి, కానీ ఫలితాల ప్రకటన మాత్రం అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం జరపకండి అనేటువంటి తీర్పు ఇవ్వడంతో గౌరవ న్యాయస్థానం డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహాయ సహకారాలు సహకరించింది. తరువాత మళ్ళీ ఒక సింగిల్ బెంచ్ ఏం జరుగుతుందంటే, లేదు అసలు మేము ఎన్నికలు మొత్తం రద్దు చేస్తాం, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి కార్యక్రమానికి మళ్ళీ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. రేపు వచ్చేటువంటి తీర్పు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల కమిషన్ యొక్క అభిప్రాయాలకు విలువనిస్తూ వస్తుందనేటువంటి భావనే ఉంది. తీర్పు ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకి కట్టుబడే ఉంటుంది. దాంతోపాటు న్యాయానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వేరే డివిజన్కి వెళ్ళాలా, వేరే బెంచ్కి వెళ్ళాలా, లేకపోతే పైకోర్టుకి వెళ్ళాలా అనేటువంటి అభిప్రాయాలు, లేకపోతే వచ్చినటువంటి అవకాశాలు, వస్తున్నటువంటి సలహాలు, కావాల్సినటువంటి సూచనలు ఖచ్చితంగా తీసుకొని సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ తరువాత సంబంధించినటువంటి వాటికి వెళ్తుందనేటువంటి అభిప్రాయంలో మేము ఉన్నాం. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, ప్రజలకు మేలు చేసి ప్రజల అభిప్రాయాలని, ప్రజల ఆశీస్సుల్ని పొందాలనుకున్న పార్టీగా ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినా, లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటి భావనలో ఉన్నాం. ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమన్నా సరే, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అనుగుణంగా ఫలితాల సరళిని ఖచ్చితంగా పునఃపరిశీలించుకొని ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి కోర్టు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీ పార్టీ పరంగా అంటే అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వంగా ఒత్తిడి తేవడం వల్ల, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లనే ఇంత చిక్కు వచ్చింది. లేకపోతే కనుక నెల రోజుల గడువు కనుక పెట్టుండే, ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెల రోజుల వ్యవధి లేదు కాబట్టినే నేను ఎన్నికలు నిర్వహించట్లేదని ఆపేశారు ఆయన. అప్పటికి పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన అంత క్లియర్గా నెల రోజుల గడువు లేదు కాబట్టి నేను చెయ్యట్లేదు అని చెప్పిన తర్వాత కొత్తగా వచ్చిన కమిషనరు 10 రోజుల్లోనే నిర్వహించడం వల్లనే ఈ మొత్తం వివాదం వచ్చింది. పాత కమిషనర్ అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాక కూడా ఇలా జరిగిందంటే అది ప్రభుత్వం ఒత్తిడే అన్నదే నాడు తెలుగుదేశం పార్టీ వేసినటువంటి పిటిషన్ వెనకాల ఉన్నటువంటి అంశం, ఈవెన్ జనసేన వేసినటువంటి పిటిషన్ వెనకాల ఉన్నటువంటి అంశం కూడా. కాబట్టి అలాగా పొరపాటు చేశాం అనవసరంగా, దానివల్ల ఇంకా కొన్ని నెలల పాటు ఆలస్యానికి మనం కారణం అయ్యామని ఏమనిపించటం లేదా? ఒకటండి, తెలుగుదేశం పార్టీకి అసలుకి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించినటువంటి పార్టీ అంటే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్ గా ఉండకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడే ఉండదు అనేటువంటి భావించి స్థానిక సంస్థ ఎన్నికల్లో చేతులు ఎత్తేసి కాళ్ళు ఎత్తేసి పారిపోయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు
పోటీ చేసినా ఒకే రకమైన విమర్శలు చేస్తారు, పోటీ చేయకపోయినా ఒక విమర్శలు. ఇక జనసేన పార్టీకి సంబంధించి అరౌండ్ నాకు తెలిసి ఆ 9,870 అరౌండ్ ఒక 10,000 పోలింగ్ బూత్లు ఉంటే కనీసం ఆ పోలింగ్ బూత్లో తన పార్టీకి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ ఏజెంట్ కూడా పెట్టుకోవాలనేటువంటి దీనా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక పార్టీ. ఈ రెండు పార్టీలకు సంబంధించిన విషయాల్లో వారు కోర్టుకు వెళ్ళి అసలు రానిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, రానిది ఉన్నట్టు కనికట్టు చేస్తే మనం ఏం చేయలేం. ఈ వ్యవహారాలన్నీ చూసే కదా గౌరవ హైకోర్టు ఈ ఎన్నికల కమిషనరు ఇంత వ్యవధి ఉండాలనే కదా గౌరవ డివిజన్ బెంచ్ ఎన్నికలు నిర్వహించమని చెప్పింది. అంటే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని అనుకూలంగా అయితే అది రాజకీయ అస్త్రంగా వాడుకొని, అది కొంత ప్రతికూలంగా ఉంటే దాన్ని ఏదో సింపుల్ గా మరుగున పడిచ్చేటువంటి బాధ్యతను తెలుగుదేశం పార్టీకి, దాని అఫిలియేటెడ్ వింగ్ అనేటువంటి జనసేన పార్టీకి, దానికి సంబంధించినటువంటి మీడియా ఆలోచన చేస్తుంది. ఎందుకు మేము ఇది చెప్తున్నాం అంటే, పోలవరానికి సంబంధించిన రివర్స్ టెండరింగ్ విధానం అనేది బేషు అయినటువంటి నిర్ణయం అని గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు చెప్తే దాని మీద కిమ్మన్నదండి. పోలవరానికి సంబంధించినటువంటి పాత కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ పనులు సరిగ్గా చేయలేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమయంలోనే అవి అందించేయలేదు అని తీర్పిస్తే దాని మీద కిమ్మందండి. ఎందుకంటే వాళ్ళకి ప్రతికూలంగానేటువంటి వార్త. అదేవిధంగా జీవో నెంబర్ 22 or 23 ఐ డోంట్ నో, ఎవరైతే మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి కొంత ఉద్దేశపూర్వకమైనటువంటి ఈ అభాసుపాలైనటువంటి వార్తలు, ఉద్దేశపూర్వకంగా కుట్రా కోణంలో వార్తలు రాస్తే దాన్ని మనం క్వశ్చన్ చేసే రైట్ ఒక జీవో రిలీజ్ చేస్తే దానికి సుప్రీంకోర్టు, హైకోర్టు దాన్ని సమర్థిస్తే దాని మీద వ్యాఖ్యానాలు చేయరండి. ఎందుకు అంటే అది రాజకీయంగా వాళ్ళకి మైలేజ్ రాదు కాబట్టి. అంటే కోర్టు తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా వచ్చినా, అనుకూలంగా వచ్చినా మేము స్వాగతిస్తాం. మేము రాజకీయ పార్టీలకు, రాజకీయ పార్టీయేతరులకు, వారి వందమగుతులకు, వాళ్ళని భుజాన మోసేటువంటి మీడియాకు మేము ఎప్పుడూ జవాబుదారీ కాదు. మేము ప్రజలకు జవాబుదారీ. ప్రజలు మాకు ఆశీర్వదిస్తే ప్రజలతో ఉంటాం. ప్రజలు మమ్మల్ని కాదు మీరు సరిగ్గా చేయలేదు అంటే ప్రజల ఆశీస్సులు పొందడానికి, ప్రజల అభిప్రాయాలకు విలువడానికి, ప్రజల ఆలోచనకు తగ్గట్టు పరిపాలన చేయడానికి మరికొంత శ్రమిస్తాం. కానీ వారు చేసేటువంటి విమర్శలకు, వాళ్ళు చేసేటువంటి కుట్రాపూరితమైనటువంటి వాద్యాలకు మేము సమాధానం కాదు. ఇది 1983 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక వర్గమే చేస్తున్నటువంటి ఒక అతి పెద్ద కుట్రకి మేము ఎప్పుడు పాత్రదారులం. కాబట్టి మేము ప్రజలకు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా పనిచేసేటువంటి మీడియాకు, దానికి సపోర్ట్ చేసేటువంటి మిగతా సంఘాలకు మేము జవాబుదారీతనంగా ఉంటాం. కానీ కుట్రాకోణంతో ఉండు ప్రజల్ని అబాసు పాలు చేస్తూ, అప్రతిష్ట పాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాల్సింది కేవలం ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే అనేటువంటి భావించేటువంటి మీడియాకు మేము ఎప్పుడూ జవాబుదారీ కాదు. వారిని ఎప్పుడు మేము శత్రువులుగా చూస్తాం. ఆ విషయాన్ని మేము ప్రజలకు కూడా చెప్పేటువంటి సందర్భం ఉంది. ఎన్నికల కమిషనర్ కి సంబంధించినటువంటి 2 నెలలు టైం పీరియడ్ ఉండాలా, 6 నెలల టైం పీరియడ్ ఉండాలా, 3 వారాల టైం పీరియడ్ ఉండాలా అనే విషయం మీద ఇది ఆల్రెడీ ఎన్నికల కమిషనర్ కి సంబంధించి నిలుపుదల చేసినటువంటి ఎన్నికలు. పంచాయతీ ఎన్నికలు నీకు సపరేట్ గా తీసుకున్నా, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి సంబంధించి అప్పటికి ఆల్రెడీ ఎన్నికలు కూడా అమలయ్యి, ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నామినేషన్స్ అవన్నీ వేసి, నామినేషన్లో ఉపసంహరణ జరిగి కేవలం ఎన్నికల కౌంటింగ్ కి వెళ్ళి ఓటు వేసేటువంటి పరిస్థితుల్లో, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ గారు ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి నివేదికలు లేకుండా అర్ధాంతరంగా ఆపేసింది. అక్కడి నుంచే జరపాలి అనేది పైన వేసినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అడ్డుపెట్టి ఉంది. దాని ద్వారానే ముందుకెళ్ళాం. దానికి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి, డివిజన్ బెంచ్ కి సంబంధించిన న్యాయమూర్తులు కూడా దానికి మద్దతు తెలిపారు. దాని ద్వారా ముందుకెళ్ళాం. లేదు బెంచ్కి ఒక తీర్పు, కోర్టుకు ఒక తీర్పు, మాటకి ఒక తీర్పు, కేసుకు ఒక తీర్పు అని వస్తే రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు, మీడియా గమనిస్తూ ఉంటుంది. గౌరవ హైకోర్టు ఇచ్చేటువంటి ఏ తీర్పుకైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. దాని ద్వారా ఎన్నికలు నిర్వహించాలా, కౌంటింగ్ జరగాలా, దాన్ని స్వాగతించాలా, లేకపోతే పైకోర్టు అప్పీల్కి వెళ్ళాలా అనేది అంతా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, ఆ రోజున పొరపాటు చేశారు ఇలా వేగంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా 10 రోజుల్లో అని మీరు భావిస్తున్నారా? నేనేమంటున్నట్టు సాయి గారు, ఈ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల వాయిదా వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎవరు వాయిదా వేయడానికి మాతో చర్చించలేదు,
ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం, ఆయన ఎవరో ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు, ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారని వాదన చేశారు. మళ్ళా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరపాలనుకున్నప్పుడు ఈ కరోనా చాలా తీవ్రంగా ఉంది, మీరు ఎన్నికలు జరపడానికి లేదు, మేము సహకరించు, ఎవరు మీరు ఎన్నికలు జరపడానికని ఒక వాదన జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మధ్య మనం చూసాం, ఈ డ్రామా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంత డ్రామా నడిచిందో మనం చూసాం. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలు చోటు చేసుకున్నాయి, ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ మేము 90% పైన 95% పైన మేము సర్పంచుల పార్టీ గుర్తు లేకపోయినప్పటికీ కూడా చెప్పుకున్నది కూడా మనం చూస్తున్నాం. అయితే సింగిల్ జడ్జి ఆపేశారు, మీరు ఎన్నికలు జరపడానికి లేదని. డివిజన్ బెంచ్ మీరు గో హెడ్ విత్ ఎలక్షన్ అని డివిజన్ బెంచ్ ఇచ్చారు. కాబట్టి హైకోర్టులోనే అక్కడ ఎవరు చట్టాన్ని బట్టి లేదా ఏ పరిస్థితులన్నీ కూడా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత డివిజన్ బెంచ్ ఒక నిర్ణయం తీసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది, మీరు ఎన్నికలు జరపండి అన్నారు. ఎన్నికలు కూడా జరిపారు. ఇది పొరపాటు చేసిందా లేదనేది కోర్టులు నిర్ణయించాలా. 4 వారాల సమయం ఉండాలని రమేష్ కుమార్ గారు అన్నారు. లేదు, ఈ 4 వారాల సమయం ఎప్పుడో ఉంది, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి. రమేష్ కుమార్ గారు ఆ రోజు ఏం చెప్పారు, ఎన్నికలు ఎక్కడ ఆయన ఎన్నికలు నిలిపేస్తూ కరోనా కారణంగా ఎన్నికలు చాలా మంది ఆయన విమర్శించారు. కానీ ఆయన చేసిన పని చాలా మంచిదని కూడా తర్వాత కూడా ప్రజలు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే ఎన్నికలు జరిపిన రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క పాండమిక్ కరోనా పెద్ద ఎత్తున వచ్చింది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, మంచో చెడ్డో ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నారు. ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన ఒక పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నాడు, లేదా కొన్ని పేపర్లు ఒక అజెండా తీసుకున్నది. ఎవరి అజెండా వాళ్ళకు ఉంది, ఎవరి న్యూస్ ఛానల్స్ అజెండా వాళ్ళకు ఉన్నాయి. అధికార పార్టీకి ఉన్నాయి, ప్రతి పార్టీకి ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ అజెండాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రశ్నించాలో, ఎందుకు ప్రశ్నించాలో మనందరూ కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా అది మంచా చెడ్డని పక్కన పెడితే ఎన్నికలు జరిగాయి, ఎన్నికల ఫలితాలు రావాల్సింది. నేనేమంటున్నా అంటే ఇన్ని రోజులు బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోంచి బ్యాలెట్ పేపర్లు తీసి కౌంటింగ్ చేయకుండా ఉన్న చరిత్ర ఇప్పటి వరకు లేదు. మనం ఇదే మొదటిసారి అని నేను భావిస్తున్నాను. ఏదేమైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా, దీనికి తెరదించాలా. నేను స్థానిక సమస్య ఎన్నికలు ముఖ్యము, స్థానిక సమస్యల ప్రతినిధులు ముఖ్యము, స్థానిక ప్రభుత్వాలు ముఖ్యము. ఒక నూతన రాజకీయ నాయకత్వం వస్తుంది, యువకులు వస్తారు ఈ ఎన్నికల్లో. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, వైసీపీ, బీజేపీ, టీడీపీ, ఇంకేదో జనసేన అని కాకుండా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా యువకులు ఒక నూతన నాయకత్వం వస్తుంది, వాళ్ళకి పరిపాలన అనుభవం వస్తుంది. ఈ విధమైన పరిస్థితి ఉండడం ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వము వాదనలు ఉన్నాయి, పొరపాటు చేసింది అంటున్నారు. ప్రభుత్వం లేదు, మేము నిబంధనల ప్రకారం డివిజన్ బెంచ్ తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చింది కాబట్టి అది నిబంధనల ప్రకారం ఉన్నట్టే కదా ఎన్నికలు జరపడం అన్నారు. మీరు ఇందాక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒత్తిడికి లొంగారంటే, మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొన్నటి వరకు ఆమె చీఫ్ సెక్రటరీగా ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఆమె రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు ఆమెని. ఆ తర్వాత మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తారు. సహజంగానే ఆమె మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ కి ఆమె తలొగ్గుతుందా లేదనేది మనం చట్టం ఏం చేసిందని ముందు చూడాలా. నేనేమంటున్నా అంటే ఏది ఏమైనా దీనికి సాధ్యమంత తొందరగా ఫుల్ స్టాప్ పడాలా, తెరదించాలా. స్థానిక సంస్థలు నేను ఇందాకనే చెప్పాను, నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను, కౌంటింగ్ కు అనుమతి ఇవ్వాలా. ఎందువల్లంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాయ్కాట్ చేసినప్పటికీ కూడా చాలా మంది వాళ్ళ పార్టీ నాయకులు నామినేషన్లు వేసేస్తున్నారు, దాంట్లో ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇది ఏమాత్రం కొనసాగడం మంచిది కాదు. తొందరగా ఒక నిర్ణయం వెలువడాలా. ఆ నిర్ణయం కూడా ఎన్నికలు కౌంటింగ్ కి ఇచ్చే విధంగా ఉంటే మంచిదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రైట్. సోడేకర్ గారు, మామూలుగా మీరు అన్నారు సోమవారం శుక్రవారం అని. ఒకవేళ కనుక ఇవాళ లిస్టింగ్ కాకపోతే శుక్రవారం దాకా వెయిట్ చేయాలి, లేదా ఇంకెప్పుడైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? లేదు అర్జెంటుగా ఈ ఉత్తర్వులు ఇవ్వాలి అని అంటే కనుక ఏమన్నా స్పెషల్ అప్పీల్ అవసరమా? అంటే లిస్టు ప్రతి వారానికి సంబంధించిన లిస్టు ముందు వారం శుక్రవారం రాత్రికి వస్తుంది సైకిల్, లేదా లేట్ అయితే శనివారం పొద్దునకి వస్తుంది. ఇది మనకి హైకోర్టులో, జనరల్ గా సుప్రీంకోర్టులో ఈ లిస్ట్ సిస్టమ్ ఉంటుంది. ఏవైతే ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేసిన హీరింగ్స్ ఉన్నవి కాకుండా
మీకు మిగతా లిస్ట్ అంతా కూడా ఇంక్లూడింగ్ దట్ కేసెస్ మీకు లిస్ట్ వస్తుంది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ప్రతి శుక్రవారం రాత్రి. దాంతో మనకి ఈ కేసులు ఏమేమి ఉన్నాయి వచ్చే వారం అనేది దాదాపు తెలిసిపోతుంది. మళ్ళీ మిస్లెనియస్ కేసులు అవి వేరే విషయం. తర్వాత వాటికి మీకు కొన్ని కేసెస్ యాడ్ అవుతుంటాయి, సప్లిమెంటరీ లిస్ట్ అని మోషన్ లిస్ట్ అని మధ్యలో వచ్చి మెన్షన్ చేస్తుంటారు. ఇవన్నీ ఇప్పుడు మనం హౌస్ మోషన్ చూసాం కదా, అట్లా కోర్టు జరుగుతుంటే కోర్టులో మోషన్ లిస్ట్ అని పెడతారు, మధ్యలో ఎవరైనా మెన్షన్ చేస్తే మధ్యాహ్నం లంచ్ వరకు ఏదో జరుగుతుంది. సో ఇవి యాడ్ అవుతుంది. ఇది కోర్టు ప్రొసీజర్ జనరల్ గా. అయితే మీకు ఇవాళ రోజు ఉందో లేదో, ఎందుకంటే నాకు ఈ కేసు నెంబర్ నేను గుర్తుపెట్టుకోలేదు, నేను చేసిన పొరపాటు వాళ్ళ మీతో మాట్లాడేటప్పుడు. శుక్రవారం లిస్ట్ లో చూసి ఉండాల్సింది. మీకు జడ్జిమెంట్లు ఏవైతే ఉంటే అవి ఫస్ట్ పైన ఉంటాయి. ఫర్ జడ్జిమెంట్ అని లిస్ట్ లో టాప్ లో ఉంటాయి. 10:30కి కోర్టు కూర్చోగానే ఫస్ట్ అనౌన్స్ చేస్తుంది అది. జడ్జిమెంట్ లో ఉంటే చెప్పేసి తర్వాత మిగతా కేసులు వింటుంది అది. కోర్టు ప్రొసీజర్ అది. నేను అది యాక్చువల్ గా మీతో నిజం చెప్పాలంటే ఇవాళ మిస్ అయ్యాను అంశం. మీతో చూసుకుని ఉంటే లిస్ట్ లో అనుకుంటుంటే వాళ్ళు జడ్జిమెంట్ ఉందో లేదో తెలిసిపోయారు. కోర్టు సిస్టమ్ అయితే అంటే ఒక పాయింట్ నేను అడిగేది ఏంటంటే, ఈవేళ అవ్వకపోతే ఇక ఈ వారం లేనట్టే అవుతుందా? లేదు, ఈ వారంలో ఏ రోజు జడ్జిమెంట్ ఏ రోజు అని ఇస్తారు. జడ్జిమెంట్ తో ఇబ్బంది లేదు. ఎప్పుడు తయారైపోతే ఆ నెక్స్ట్ డే లిస్ట్ లో వచ్చేస్తుంది అది ఫర్ జడ్జిమెంట్ అని, ఫర్ ఆర్డర్స్ అని. దాని ప్రకారం ప్రొనౌన్స్ చేసేస్తారు. ఓకే, ఇంకొక పాయింట్ వాస్తవంగా ఇట్లాంటి అంశాలు అంటే నేను మొన్న అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొన్ని ఇప్పుడు ఆడిట్ అదే మన అకౌంటెంట్ల దగ్గర నుంచి జర్నలిస్టుల దగ్గర నుంచి ఎవరికాళ్ళకు గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో మహిళా న్యాయవాదుల గ్రూప్లో ఒక జడ్జిమెంట్ అని మొన్ననే ప్రొజెక్ట్ అయింది, మొన్న శనివారం పూట్ల. అది ఫార్వర్డ్ కూడా చాలామందికి అవ్వడం అన్నది చూసాం. అందులో దీన్ని కొట్టివేశారు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అట్లా సపరేట్గా అంటే జడ్జిమెంట్ ముందుగా తెలవడానికి అవకాశం ఉంటుందా, లేదా వాళ్ళ ఊహాజనితమైనటువంటి అంశమా? ఊహాజనితం అయి ఉండొచ్చు కానీ సాయి గారు, అసలు బయటకు వచ్చే సమస్య ఉండదండి. బయటకు వస్తే చాలా పెద్ద అంశం అవుతుంది, చాలా కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ కింద వస్తుంది. ఎందుకంటే జడ్జి గారు సంతకం పెట్టకుండా బయటకు రావడం అనేది జరగని పని. సంతకం పెట్టేది బెంచ్ మీద పెడతారు, ఛాంబర్ లో పెట్టరు. ఓపెన్ కోర్ట్ లో ప్రొనౌన్స్ చేసిన తర్వాత జడ్జిమెంట్ పెడతారు, సంతకం పెడతారు. అప్పటిదాకా చెప్పకూడదు బయటకి. మరి వచ్చింది కరెక్టో కాదో లేదో నాకు తెలీదు, బట్ రావటం అయితే మాత్రం చాలా ప్రమాదకరమైన అంశం. అలాంటి చేస్తే తప్పుడు ప్రచారం కిందకి ఏమన్నా అవుతుందా? అంటే జడ్జిమెంటే వచ్చేసిందన్న కోణంలోనే రాసుకొచ్చారనమాట. అదే కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది ఇది ఖచ్చితంగా. అలాంటి బయటకు వస్తే సంతకం పెట్టకుండా జడ్జిమెంట్లు డ్రాఫ్ట్ లో బయటకు రాకూడదు. వచ్చిన నాకైతే ఏమి మరి కాపీ ఏం రాలేదు, జస్ట్ మనం మామూలుగా వార్తను ఎట్లాగైతే గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తుంటారో అట్లాగా వార్తలాగానే రాసుకొచ్చారనమాట. దాంట్లో ఇట్లా రద్దు అయిపోయింది మొత్తం, మళ్ళీ మొదటి నుంచి పెట్టమన్నారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇట్లాగ ఈ యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారనమాట. అది ఊహాజనితమైనటువంటిది అట్లాగా ఫార్వర్డ్ చేయడం అవుతుంది. ఏంటంటే సాయి గారు, వాళ్ళకి కొంత యాక్సెస్ ఉంటుంది. గవర్నమెంట్ లీడర్లు ఉంటారు కోర్టులో, అసిస్టెంట్ జనరల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, వేరియస్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన లాయర్లు ఉంటారు. అక్కడ ఎవరికో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ అది అఫీషియల్ అయితే మాత్రం కాదు సాయి గారు. తెలిసి ఉండొచ్చు, దాన్ని తెలుస్తుంటాయి, కోర్టులో కూడా తెలుస్తుంటాయి అంశాలు. కాకపోతే మొదటి నుంచి ఇందులో నేను ఒక లీగల్ అంశం మాత్రం ప్రస్తావించవచ్చు. మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, మీరు ఇందులో ఈ వచ్చిన వార్తల్లో మొదటి నుంచి జరపాలి అని చెప్పి వస్తుంది జడ్జిమెంట్ అని అన్నారని మీరు అంటున్నారు. అక్కడ ఒక చిన్న నాకు పర్సనల్ గా నా వ్యూ నేను ఇవ్వదలుచుకున్నాను. ఒక నిమిషం మీరు టైం ఇస్తే చెప్తాను, ఎందుకంటే ఇది పబ్లిక్ కి సంబంధించి. ఇది యాక్చువల్ గా అందరం మాట్లాడుతున్నాను కానీ సార్, ఇది ఎక్కడ జరిగింది పొరపాటు అని అంటే, మార్చి 2020లో ఎప్పుడైతే 15 మార్చి 2020లో ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేసిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, కరోనా వల్ల మేము నిర్వహించలేము ఎలక్షన్స్ అని చెప్పి, అప్పుడు మొట్టమొదటి దీన్ని కేసు వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏ పొలిటికల్ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీడీపీ కాదు, ఎవరు కాదు. ఇది ఫస్ట్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడ వేసింది? సుప్రీంకోర్టులో వేసింది, హైకోర్టులో వేయలా. ఈ అంశం మొత్తానికి కీలకం అది. ఇది మనం దీని చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడైనా మనం ఈ అంశానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద వారి సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలని రిట్ పిటిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ వేసిన కేసు ఇది.
దానిలో ఏమైందంటే సుప్రీంకోర్టు ఈ కేసు మీద డెసిషన్ ఇస్తే ఏం చెప్పిందనంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 4 వారాలు కంపల్సరీ టైం ఇవ్వాలని చెప్పింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దానిలో చూస్తే మీకు ప్రత్యేకంగా ఇన్ని రోజులు అని గడువు లేదు. దానిలో 4 వారాలు 5 వారాలు లేదు. ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ పెడతారో ఆ డేట్ నుంచి ఎలక్షన్ రిజల్ట్ మొత్తం పూర్తయ్యేదాకా, బై ఎలక్షన్ తో సహా పూర్తయ్యేదాకా మీకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది అని చెప్పి మాత్రమే ఎలక్షన్ కోడ్ లో ఉంటుంది మీకు. దానిలో 4 వారాలు 5 వారాలు లేదు. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆర్టికల్ 142 రాజ్యాంగంలోని ఆర్టికల్ 142లో దానికి ఉన్న ప్రత్యేక అధికారాలు ఏముంటాయంటే మీకు ఏదైనా యాక్ట్ లేదని చెప్పకపోయినా, లేదంటే ఏదైనా ఒక వివరణ మీకు కావాల్సి వచ్చినా ప్రజా సంక్షేమానికి సంబంధించి సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాల ప్రకారం కంప్లీట్ జస్టిస్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది 142లో. దాన్ని ఉపయోగించి ఏం చేసిందనంటే 4 వారాలు ముందు చెప్పండి మీరు, ఎందుకంటే ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ ఇచ్చేసారు ఎలక్షన్స్ కి, అది పోస్ట్ పోన్ మాత్రమే చేశారు అని ప్రస్తావించి 142 కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఆ 4 వారాల గడువు విధించడం జరిగింది. ఇది ఏ ఎలక్షన్ కోడ్ లో లేదు. ఇది ఫస్ట్ అంశం. రెండో అంశం ఏం చేసింది, ఈ 4 వారాల గడువు విధిస్తూ మీరు ఇప్పుడు ఇది ప్రధాన అంశం, మీరు ఎక్కడి నుంచి అయితే ఆపారో అక్కడి నుంచే మొదలు పెట్టండి, మళ్ళా నామినేషన్లు మళ్ళా అవన్నీ కాదు. కానీ ఈ ఇచ్చే నోటిఫికేషన్ మాత్రం ఎలక్షన్ డేట్ కి 4 రోజులు, అంటే నోటిఫైడ్ డేట్ అంటారు, 4 వారాల గడువు ఉండేటట్టు ఇవ్వండి. ఈ 2 ప్రధాన అంశాలు సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ 4 వారాలు ఎప్పుడు ఇవ్వాలి అని అంటే రాష్ట్ర గవర్నమెంట్ తోటి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిస్కస్ చేసుకొని మాత్రం ఈ 4 వారాలు. ఈ 3 కండిషన్స్ మనకి ఇవాళ రోజున ప్రధానం. హైకోర్టులో జడ్జిమెంట్ రావడానికి కూడా ఈ 3 అంశాల చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 142లో సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలను ఉపయోగించి వాడిన తర్వాత జనరల్ గా హైకోర్టులు దానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వడానికి ధైర్యం చెయ్యవు. ఇది బేసిస్ అవుతుంది. హైకోర్టు ఏం చెప్పింది, 4 వారాలు గడువు ఇవ్వాలి, మీరు అక్కడ పాండమిక్ అంటే కరోనా వైరస్ పాండమిక్ దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తీసుకున్న నిర్ణయం కాబట్టి పోస్ట్ పోన్ చేయాలని, దానిలో మేము ఇంటర్ఫియర్ అవ్వలేము. ఎందుకంటే ఆర్టికల్ 329(4) ప్రకారం కోర్టులకు పవర్ ఉండదు. ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాల మీద ఇంటర్ఫియర్ అవడానికి కోర్టుకి పవర్స్ ఉండవు. ఎక్కడ దాకా ఉండవు, అది రాజ్యాంగబద్ధంగా లేనంత వరకు ఏ కోర్టు, సుప్రీంకోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, రాష్ట్ర కోర్టు కానీ దానిలో దూరం. ఎప్పుడైతే రాజ్యాంగ పద్ధతి లేదో దానికి అప్పుడు మాత్రం ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి పాండమిక్ అని గవర్నమెంట్ ను మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కాదని ముందుకెళ్ళలేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో దానిలో మేము ఏ మార్పు చేర్పు చేయదలుచుకోవట్లేదు. కాకపోతే ఈ 4 వారాల గడువు మేము ఇస్తున్నాం. ఎందుకు ఇచ్చారు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే కోర్టులో సుప్రీంకోర్టులో రిప్రజెంట్ చేస్తున్నారో ఆయన ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఎలక్షన్ కోడ్ ఎప్పుడు దాకా ఈ పాండమిక్ అవుతుందో ఏం జరుగుతుందో మనకు తెలీదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తుంది, వీటన్నిటికీ విఘాతం కలుగుతుంది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల, దీనికి ఏంటి మీరు ఇచ్చే ఒక మాకు పరిష్కారం అని సుప్రీంకోర్టుని అడిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అడిగితే అయితే మీరేం చేయండి, ఇప్పుడు ఎట్లాగో రద్దు చేశారు కాబట్టి, పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఎప్పుడైతే తిరిగి నోటిఫై చేస్తారో ఆ నోటిఫికేషన్ గడువు 4 వారాల ముందు ఇవ్వండి. ఆ 4 వారాల ముందు దాకా మీ అభివృద్ధి సంక్షేమ పథకాన్ని మీరు కంటిన్యూ చేసుకోండి అని సుప్రీంకోర్టు ఇంకొక 142 అధికరణ ప్రకారం ఇంకొక డెసిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ వీటిని ఆర్డర్స్ అన్నారు, జడ్జిమెంట్ కాదు. అంటే ఆర్డర్స్ వేరు, జడ్జిమెంట్స్ వేరు. సుప్రీంకోర్టు వారికి ఉన్న పవర్ ని ఉపయోగించి ఇచ్చిన ఆర్డర్ ఇది. 2 అంశాలు ప్రధానంగా, ఒకటి ఎక్కడైతే ఎలక్షన్ ఆపారో అక్కడి నుంచి మొదలు పెట్టండి, 2 మొదలు పెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కన్సల్ట్ చేయాలి కంపల్సరీ, చేసిన తర్వాత 4 వారాల గడువు తీసుకోవాలి. ఈ 3 అంశాలు ఇప్పుడు ప్రధానం. ఈ మూడింటిని దాటి ఏ హైకోర్టు జడ్జిమెంట్ అయితే నాకు తెలిసి తీసుకోలేదు. తీసుకుంటే కూడా అది ఖచ్చితంగా రేపొద్దున అప్పీల్లో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఒక ఆంధ్రుడిగా నన్ను మీరు అడిగితే మాత్రం దీనికి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించి ఇక్కడ ఖచ్చితంగా కొట్టేసినా కానీ హైకోర్టు, ఒకవేళ సుప్రీంకోర్టు కూడా మళ్ళా అదే 142 ఆర్టికల్ తీసుకొని ప్రజాపక్షాన్ని నిలిచి ఓకే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఎలక్షన్ కౌంటింగ్ ఏది చేసి మీరు ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం జెడ్పీ ఎంపీటీసీ రిజల్ట్ ఇవ్వండి అని చెప్తే బాగుంటుందని నా ఆశ. బట్ లా ప్రకారం మాత్రం హైకోర్టుకి అంత తొందరగా డెసిషన్ తీసుకోదని నేను అనుకుంటున్నాను. రైట్, కృష్ణాంజనేయులు గారు. సాయి గారు, ఇక్కడ 4 వారాల ఎన్నికల కోడ్ ఉండాలి అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలమైనటువంటి ఆర్డర్ అండి. అది తోడేకర్ గారు చెప్పిన దానికి నేను కొనసాగింపుగా చెప్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి అనుగుణంగా ఏదైతే ఎన్నికల కమిషనరు అనాలోచితంగా రద్దు చేయటం అనేటువంటిది అనాలోచితం కాదు. అప్పుడు పాండమిక్ కాబట్టి ఆయన రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగే వరకు ఎన్నికల కోడ్ కొనసాగుతూ ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. కాబట్టి ఆ విధంగా కుదరదు అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కోసం ఇచ్చినటువంటి ఆర్డర్ అది. మరి అలాంటి ఆర్డర్ని ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషనర్ ఎవరైతే మే 1వ తేదీన నీలం సాహ్ని గారు ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారో ఆ విధమైనటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్లని అమలు చేస్తూ 4 వారాలు గడువు ఉండేటువంటి విధంగా ఎన్నికలు నిర్వహించినా కూడా పెద్ద ఫలితాల్లో పెద్ద మార్పు ఉండేటువంటి అవకాశం లేదు నా ఉద్దేశం. అయితే ఏదైనా సరే మనం ఒక పని చేసేటప్పుడు అది ప్రభుత్వం కానివ్వండి, వ్యవస్థ కానివ్వండి, ఎవరైనా సరే మనం చేసేటువంటి పని చిత్తశుద్ధితో చేయటం ఒక అంశం అయితే చిత్తశుద్ధితో చేస్తున్నాము అనేటువంటి విధంగా కూడా కనపడాలి. అది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకోసం అనంటే ఎన్నికల కమిషనర్ గా నియమితులైనటువంటి నీలం సాహ్ని గారు ఆమె సిఎస్ గా పనిచేసిన తర్వాత ఆమె పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం కొనసాగించింది. తప్పేమి లేదు. చాలా మంది సిఎస్లు కూడా ఆమెను కొంతకాలం మళ్ళీ పొడిగించి కొనసాగించారు. ఆ తర్వాత నీలం సాహ్ని గారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. అలా కూడా చాలా మంది నియమించారు. ఎవరికి అభ్యంతరం లేదు. అదే నీలం సాహ్ని గారు ప్రభుత్వ సలహాదారుగానే ఉన్నారు. ఇంకొక వైపున ఆమె ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారని చెప్పేసి ప్రకటన చేశారు. మరి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ గా నియమించేటువంటి ఈ మధ్యలో ప్రభుత్వ సలహాదారులుగా ఆమె యొక్క పాత్రనే అక్కడ ఏమైనా తొలగించామనేటువంటిది ప్రభుత్వం ప్రకటించిందా లేదనేటువంటిది కూడా కొంత గందరగోళం ఉంది. ఎట్లయితే ఆ రోజు తర్వాత ముందు ఎన్నికల కమిషనర్ గా ప్రకటించారు. మే 1వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు. మే 1వ తేదీన బాధ్యతలు తీసుకొని ఉదయం బాధ్యతలు తీసుకొని సాయంత్రానికల్లా నోటిఫికేషన్ ఇచ్చేశారు ఎన్నికలు జరుగుతాయి అని చెప్పేసి. ఎందుకు అంత హడావుడేముంది? ప్రభుత్వంతో చర్చలు జరిపి దీనివల్ల ఏం అనుమానం వస్తుంది అంటే, అనుమానం ఏమిటి అంటే దీంట్లో చిత్తశుద్ధి లేదు అనేటువంటి అనుమానం ఎందుకు వస్తుందంటే, ప్రభుత్వం ముందే ఆదేశాలు జారీ చేసి పొలిటికల్ బాసులు ఆదేశాలు జారీ చేసి ఎన్నికల కమిషనర్ గా ఒక బాధ్యత ఇచ్చిన వెంటనే నువ్వు ఈ విధంగా ఎన్నికలు పెట్టండి అని వాళ్ళే ఎన్నికల కమిషనర్ కి ఒక డైరెక్షన్ ఇచ్చారనేటువంటి అనుమానం, ఆ విధమైనటువంటి అనుమానాలు కలిగే విధంగా వ్యవహరించారు. ఎందుకోసం అంటే ఎవరు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరో కూడా డైరెక్షన్ ఇవ్వటానికి ఎన్నికల కమిషనర్కి అవకాశం లేదు. ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. కాబట్టి ఎన్నికల కమిషనర్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏ విధమైనటువంటి తీర్పు ఉందో అంశాలన్నింటినీ కూడా స్టడీ చేసి దానికి అనుగుణంగా ఒక 4 వారాల పాటు ఎన్నికల కోడ్ ఉండేటువంటి విధంగా చూసుకొని గన నోటిఫికేషన్ ఇచ్చుంటే ఎన్నికలు ఆ విధంగా జరుగుంటే అసలు ఈ రోజున ఈ సమస్య వచ్చేదే కాదు. మరి ఎందుకు అంత తొందరపాటు? అంత తొందరపాటు వెనక ఎవరు ఒత్తిళ్లు ఉన్నాయి, మరి నిబంధనలు పాటించారా లేదా అనేటువంటి అంశం. ఎన్నికల కమిషనరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషనరు స్వతంత్రంగా వ్యవహరించలేదు అనేటువంటి ఆవిడ చిత్తశుద్ధిని శంకించే విధంగా ఈ రోజున ఉంది కాబట్టే ఈ సమస్య తలెత్తింది. అందుకనే దీంతో పాటుగా ఇంకొక పిటిషన్ కూడా హైకోర్టులో ఇప్పుడు ఇంకొక కేసు కూడా నడుస్తున్నటువంటి అంశం. అసలు ఈ తీర్పులో వచ్చినటువంటి అంశాల ఆధారంగానే ఇంకొకటి పిటిషన్ వేశారు. ఎన్నికల కమిషనరు అసలు ఈ పదవికి అర్హురాలు కాదు, ఏమైనా తొలగించండి అనేటువంటి ఇంకొక కేసు కూడా నడుస్తుంది. ఎందుకోసమంటే ఈ తీర్పులోనే హైకోర్టు ఒక అంశాన్ని కామెంట్ చేశారు. ఏమిటి అంటే కనీసమైనటువంటి మీకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉండేటువంటి అంశాలు ఇంత స్పష్టంగా ఉంటే అది కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ గా ఉన్నటువంటి మీకు చదువుకోవటం తెలియదా, అంత అవగాహన లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశం ఈ రోజున ఆవిడ అర్హత మీద ఈ రోజున సమస్య వచ్చింది. అర్హత మీద ప్రశ్నించేటువంటి పరిస్థితులు వచ్చే ఆ అంశం కూడా ఈ రోజున హైకోర్టులో ఒక చర్చకు దారితీస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ నేనేమంటానంటే ఎన్నికల కమిషనర్ ని ఈ విధమైనటువంటి ఒత్తిడి చేయటం వెనక ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ తొందరపాటు కూడా ఉందేమో అనేటువంటి అనుమానాలు ఇక్కడ కలుగుతూనే ఉండి ఉండొచ్చు అనేటువంటిది కూడా మనకు కనపడుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ మే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపల ఎన్నికలు జరిగినా, మే నెలాఖరు వరకు ఎన్నికలు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే తరహా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ అస్త్ర సన్యాసం చేసింది, మేము పోటీ చేయట్లేదని అన్నారు. వాళ్ళు అక్కడ పోటీ చేసినా ఇంక వాళ్ళు పోటీలో లేనట్టే లెక్క. బీజేపీ జనసేన మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు మిగతా ఫలితాలన్నీ కూడా సర్పంచులు మిగతా ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. మరి అలాంటి దాంట్లో ఎందుకు ఈ తొందరపాటు? ఈ తొందరపాటులో ప్రభుత్వం యొక్క తొందరపాటు ఉందా లేదా అనేటువంటిది ప్రభుత్వం వాళ్ళు చెప్పాలా. ఉంది అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఆ ఉంది అనేటువంటి విధంగా ప్రభుత్వ జోక్యం ఉంది అనేటువంటి విధంగా ఈ రోజున ఎలక్షన్ కమిషనర్ వ్యవహరించారు. చిత్తశుద్ధితో వ్యవహరించలేదు అనేటువంటి విధంగా స్పష్టంగా ఈ రోజున కనపడుతుంది. రైట్. యాదవ్ గారు ఏమంటారు? ఆ పొరపాటే ఇంత గ్రహపాట అయ్యిందని అంగీకరిస్తారా? అవుట్ స్టాండింగ్ అండి. అసలు ఒక్కొక్కరు తమ తమ వాదనలు అద్భుతంగా వినిపించారు. ఆశ్చర్యకరంగా నీలం సాహ్ని గారికి సంబంధించిన విషయాలు అంటే తెలియక కాదు, వీరి వ్యాఖ్యలు తెలియక కాదు, ఏదో ఒక విధంగా ఏదో ఒక పార్టీకి లబ్ధి చేకూర్చాలి కదా, మనం బాగా నిష్ణాతులను తెలియజెప్పాలి కదా. ఇన్ని చెప్పిన వాళ్ళు నేరుగా గవర్నర్ గారికి సంబంధించిన గవర్నర్ గారి కేంద్ర కార్యాలయం నుండి ముఖేష్ కుమార్ గారు ఒక నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించారు. నీలం సాహ్ని గారు అంటున్నారు. కాబట్టి తెలియక కాదు, రాజకీయ విశ్లేషకులుగా వచ్చినటువంటి మీ పెద్దలు కృష్ణాంజనేయులు గారికి తెలిసినా కూడా ఏముందిలే మనం అవి చెప్పడం ఎందుకు కాస్త అని ఏమని చెప్పినారు. ముఖేష్ కుమార్ గారు ఒక నివేదిక ఇచ్చి ఆర్టికల్ 243 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి విచక్షణ అధికారాలతో నీలం సాహ్ని గారిని మేము నియమించామే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఇందులో లేదు అని చెప్పిన తర్వాత కృష్ణాంజలి గారికి తెలియక కాదు, ఏముందిలే దాన్ని కాస్త ఓవర్లుక్ చేద్దామని ఏమేం చెప్పినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పేర్లే కాకుండా 11 మంది ఐఏఎస్ అధికారులని మేము కన్సిడర్ చేశాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఏపీఏఆర్ నివేదికలన్నింటినీ మేము క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. ఈ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత మాత్రమే మేము నీలం సాహ్ని గారి పైన ఎలాంటి క్రిమినల్ సివిల్ ప్రొసీడింగ్స్ లేవు, ఎలాంటి ఇబ్బందికరమైన లేవు, ఎలాంటి మెమో క్లియరెన్స్లు లేవు, ఆవిడైతే దీన్ని అత్యున్నతంగా భావిస్తుంది అని గవర్నర్ గారు నమ్మిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు భారతదేశం అత్యున్నతంగా భావించేటువంటి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 243 ప్రకారం గవర్నర్ గారి విచక్షణ అధికారాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంటే నిమ్మగడ్డ గారి రమేష్ గారికి ఉండేటువంటి విచక్షణ అధికారాలు గవర్నర్ గారికి ఉండవు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండవు. నిమ్మగడ్డ రమేష్ గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలే ఎన్నికల కమిషనర్ అంటే నీలం సాహ్ని గారికి అస్సలు ఉండవు. నీలం సాహ్ని గారు దీని మీదకి అసలు నోటిఫికేషన్ పెట్టలా, వీరే వ్యాఖ్యలు చేస్తారు. ఏం చెప్తున్నారు? వీరు చెప్పినట్లే ఎన్నికల కమిషనర్కి సంబంధించి నిమ్మగడ్డ రమేష్ గారు 2020 మార్చి కాలంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించేదాకా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది అంటే జస్టిస్ బాబ్దే గారు ఏం చెప్పారు? నిమ్మగడ్డ రమేష్ 2 సంవత్సరాలు పెట్టింది ఎలక్షను, రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గం పరిపాలించకుండా నువ్వు ఒక్కడే పరిపాలించుకుంటావు ఈ రాష్ట్రాన్ని చెప్పారు. చాచి లెంపకాయ కొట్టారు. ఆ వార్తని ఆ తీర్పుని మనం బాహ్య ప్రపంచానికి చెప్పం, ఎందుకంటే దాని ద్వారా పలానా కులానికో పలానా ప్రాంతానికో పలానా పార్టీకో రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయని. కానీ ఇలాంటి విచక్షణ అధికారాలు నీలం సాహ్ని గారికి ఉండవు. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆవిడ ఏ పార్టీకి కలిసి పనిచేయరు కాబట్టి, దురదృష్టవశాత్తు ఏ పార్టీకి ఆవిడ వంతపాటరు కాబట్టి, దురదృష్టవశాత్తు వారికి సంబంధించినటువంటి పార్టీల ఫలితాలని ఆమె ప్రభావితం చేయలేదు కాబట్టి మనం చెప్తాం. ఏం చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? సార్ మరి రేపొద్దు కూడా మీరు ఇదే ఎన్నికల కమిషనర్ ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి నివేదికలు లేకుండా ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఎన్నికలు నిర్వహించేది మేము కాబట్టి, ఎన్నికలు నిర్వహించేటువంటి సామాజిక మౌలిక వసతుల సదుపాయం మేము కల్పించాలి కాబట్టి మమ్మల్ని అడగకుండా రేపొద్దు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారు కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతారా, చెప్పకుండానే నిర్ణయం జరుగుతుందా అని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ తరపున న్యాయవాది అడిగితే అయ్యా 4 నెలల పాటు 4 వారాల ముందే మీకు ఖచ్చితంగా చెప్పి తీరుతుంది, మీతో సమన్వయం చేసుకుంటూనే ఎన్నికల కమిషన్ జరుగుతుందన్న తర్వాత యథాతథ స్థితిలో కొనసాగాలంటే 6 రోజుల సమయం మాత్రమే ఉంది కదా. 6 రోజుల తర్వాతనే ఎన్నికల నామినేషన్స్ అయిన తర్వాత 6 రోజుల తర్వాతనే ఎన్నికల పోలింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది కదా. అప్పటికి మనకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ అప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి పంచాయతీ ఎన్నికలకి ఆల్రెడీ మనం
వాళ్ళకి సంబంధించిన ఎన్నికల విధులు పెట్టాము, వారికి సంబంధించినటువంటి ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన మౌలిక వసతి సదుపాయాలు కల్పింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒక నిర్ణయం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయి, ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి అభ్యంతరాలు బాధరాబందీలు లేవు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళారు. కాకపోతే నీలం సాహ్ని గారికి ఇక్కడ విచక్షణ అధికారాలు ఉండవు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ గారు లాగా నీలం సాహ్ని గారు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయలేరు కాబట్టి నిమ్మగడ్డ రమేష్ గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలు నీలం సాహ్ని గారికి ఉండవు అని తెలియజేస్తున్నట్టు మేధావులకి పెద్దవులకి దండికి దండం పెట్టడం తప్పితే మనం కూడా చేసేది ఏం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరపండి అని గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనరు ఎన్నికలకు ముందుకు వెళ్ళాయి. మేము ప్రజాక్షేత్రంలో గెలవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందే ఉంటుంది. మిగతా వేదికల మీద పోరాడి గెలిచేటువంటి అంత లయ అంత గొప్ప చతురత మాకు లేవు కాబట్టి న్యాయమూర్తి గౌరవ కోర్టు గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. దీన్ని మేము క్లియర్ గా చెప్తున్నాం. కానీ ఎందుకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది? అదే గౌరవ హైకోర్టు గారు చెప్పిన ఇష్యూని కదా మనం బేస్ చేసుకుని ముందుకెళ్ళింది. గతంలో కూడా అదే జరిగింది. ఏలూరు మున్సిపల్ ఎన్నికలకు ఏం జరిగింది? మీరైతే ఎన్నికలు మొదలు పెట్టండి, ఫలితాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానం పెట్టినప్పుడే ముందుకు వెళ్తుంది అన్నారు. అదే విధంగా ఎన్నికలు జరిగినాయి, ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ప్రజాక్షేత్రంలో గెలవడం, ప్రజల అభిరుచిని ప్రజల అభిప్రాయాన్ని గౌరవించుకొని ప్రజలకు నచ్చినటువంటి పరిపాలన ఇవ్వడమే మాకు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. కానీ కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులకు అనుగుణంగా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మేము ముందుకు వెళ్తాం. ఆ విచక్షణ అధికారాలు మనం చెప్పకుండా దాటవేసే అంశాలు కూడా ఎంతో కొంత ప్రజలకు చేరవేయాలనే సదుద్దేశంతో ఇవన్నీ చెప్పడమే జరుగుతుంది. కృష్ణాంజనేయులు సార్ ఒక్క నిమిషం, కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, అవగాహన మీకు ఇస్తాను. ఆంజనేయ రెడ్డి గారు సోదరుడు యాదవ్ గవర్నర్ భుజం మీద తుపాకి పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మంచిదే. నేనేమంటున్నా అంటే ఏ రాష్ట్ర గవర్నర్ అయినా సరే గవర్నర్ గారి భుజాల మీద కాదు ఆ వాక్యాలు ఏదో కొంత అసంబద్ధంగా ఉన్నాయని మీరు మాట్లాడండి. నేను ఎందుకు చెప్పానంటే గౌరవ హైకోర్టు న్యాయస్థానంలో నీలం సాహ్నికి సంబంధించినటువంటి పదవి ఎన్నికల కమిషన్ ఇవ్వడం అనేది చట్ట వ్యతిరేకం. దానికి సంబంధించి గవర్నర్ గారి తరపున గవర్నర్ కార్యాలయ ప్రత్యేక అధికారి ముఖేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అఫిడవిట్ వేశారు. నేను వస్తున్నాను, మీరు ఆపండి, నేను వస్తున్నాను. యాదవ్ గారు ఆయనది పూర్తిగా వినండి, ఆయనది పూర్తిగా విన్నాక మీరు ఒక్కసారి మాట్లాడండి. ఆయన మాట్లాడండి, చెప్పనండి ఆయన అభిప్రాయం పూర్తిగా చెప్పనియండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. లేదా నేనేమంటున్నా అంటే, సాయి గారు మీరు చాలా సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు, టీవీలో యాంకర్గా కూడా పనిచేస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పేర్లలో నుంచి వేరే పేరుని ఎవరు కూడా గవర్నరు ఎన్నికల అధికారిగా స్టేట్ ఎన్నికల అధికారి నియమించరు. మీరు 10 పేర్లు ఇస్తారా, 8 పేర్లు ఇస్తారా, ఎన్ని పేర్లు ఇచ్చిన బట్టి కూడా ప్రభుత్వం ప్రిఫరెన్స్ ఒక పేరు ఉంటుందండి. సహజంగా ప్రభుత్వం మేము ఈ పేరు ప్రిఫరెన్స్ ఉంది, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి వాళ్ళు ప్రైవేట్ కాదో లేదా అఫీషియల్ కాదో గవర్నర్ గారికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం యొక్క అభిప్రాయము లేదా ముఖ్యమంత్రి అభిప్రాయం ప్రకారము 10 పేర్లు పంపించినా ఒక పేరుని ప్రభుత్వం ఎవరికి అనుకూలంగా ఉందో దాన్నే ఏ గవర్నర్ అయినా ఇస్తారు. అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, అనేక శతాబ్దాలుగా ఇదే చూస్తున్నాము. ఇక్కడ విచక్షణ అధికారుల గురించి మాట్లాడుతున్నారు. కేవలం నీలం సాహ్ని గారి విచక్షణ అధికారులే గౌరవించాలా? మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న విచక్షణ అధికారాలు అన్నప్పుడు మీరు ఏం మాట్లాడారు? ఆయనకి ఏమున్నాయి విచక్షణ అధికారాలు? ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారని మనం ఈరోజు నీలం సాహ్ని గారు విచక్షణ అధికారం లేదా, ఆమెకి నిర్ణయం తీసుకునే అధికారం లేదా? ఉన్నాయి కదా, దాన్ని మనం గౌరవించాలి కదా అని మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అధికార పార్టీకి ఎక్కడ ఏది అవసరం ఉంటే అది ద్వంద్వ ప్రమాణాలుగా పాటిస్తూ మాట్లాడుతున్నారు.
రెండవది సహజంగా కోర్టుల మీద న్యాయమూర్తుల మీద కామెంట్లు చేయడం అలవాటుగా మారింది. ఒకవైపు మేము కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాము అంటారు, సంతోషం. ఇంకొక వైపు కొంతమంది కోర్టు జడ్జీల మీద కొన్ని కామెంట్స్ పెడతారు, వాళ్ళ మీద కేసులు వస్తాయి, వాళ్ళు కులాన్ని తీసుకొస్తారు, ఇంకేదో తీసుకొస్తారు, మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా మనం గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే మనం సింగిల్ జడ్జి దాన్ని వ్యతిరేకించారు, డివిజన్ బెంచ్ అలో చేసింది. యాదవ్ గారు ఏం చెప్తున్నారు, మేము కోర్టు నిర్ణయం మేరకే ఎన్నికలు జరిపామని. కాదండి, మీరు ముందు నీలం సాహ్ని గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులో అది డిస్ప్యూట్ అయిన తర్వాత కోర్టు గో హెడ్ అని చెప్పింది. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ నో అన్నారు, డివిజన్ బెంచ్ గో హెడ్ అన్నారు. కాబట్టి మీరు కోర్టు ఆదేశం మేరకు ఎన్నికలు జరుపుతాము అనేది అంతకు ముందే మీరు నిర్ణయం తీసుకున్నారు, తర్వాత డిస్ప్యూట్ కోర్టు ఆదేశాలు ఇచ్చారు. ఒకటి రెండోది, నేను సోడేకర్ గారిది ఒక చిన్న క్లారిఫికేషన్ అంతే. అడ్వకేట్ గారు సోడేకర్ గారు ఈరోజు డివిజన్ బెంచ్ ఎన్నికలు జరపండి ఇచ్చింది కదా, గత డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ నో అంటే డివిజన్ బెంచ్ ఇచ్చింది. ఈ రోజు మళ్ళీ సింగిల్ బెంచ్ మీరు కుదరదు అన్నారు, డివిజన్ బెంచ్కి వెళ్ళున్నారు. కాబట్టి ఆ డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, ఎన్నికలు నిర్వహించమని చెప్పారా? ఎన్నికలు నిర్వహించమంటే దాని అర్థం ఏమిటి, వాళ్ళు మీరు కౌంటింగ్ మాత్రం మేము చెప్పేదాకా దాన్ని పూర్తి చేయొద్దు అని చెప్పారు. కాబట్టి ఆ డివిజన్ బెంచ్ ఈ రోజు ఉండే డివిజన్ బెంచ్ లో జడ్జిలు వేరుగా ఉంటారా, నిర్ణయం వేరుగా ఉంటుందా? ఆనాటి డివిజన్ బెంచ్ ఎన్నికలు జరపండి అని చెప్తే వాళ్ళ యొక్క స్పిరిట్ ఏమిటి, ఈ రోజు డివిజన్ బెంచ్ ఎటువంటి స్పిరిట్ తో ఆలోచన చేస్తారనేది జస్ట్ క్లారిఫికేషన్ వాళ్ళ సీనియర్ అడ్వకేట్ గా సోడేకర్ గారిని కొంత నేను తెలుసుకోవడం, విషయ పరిజ్ఞానం కోసం నేను అడుగుతున్నాను. మంచి పాయింట్, కనుక్కుందాం ఈ లోపు. కృష్ణాంజనేయులు గారు. సాయి గారు, నాగార్జున యాదవ్ గారు చాలా అంశాలు మాట్లాడారు. వాటికి సంబంధించినటువంటి నేను కొన్ని నా వైపున ఉన్నటువంటి వాదన కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎవరైతే ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నీలం సాయిని గారు విచక్షణ అధికారాలను ఉపయోగించడానికి ఎవరికి అభ్యంతరం లేదు, ఉపయోగించాలి కూడా. మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది అంటే ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ కోర్టులు జోక్యం చేసుకోవు, అది సుప్రీంకోర్టు వరకు కూడా. ఈ రోజున నేను అనుకోవటం అయితే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి తుది తీర్పు ఎన్నికల కమిషనర్ కు ఉండేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలకు అనుగుణంగానే ఉంటుంది అని నేను భావిస్తున్నా. హైకోర్టులో ఈ రోజున ఏ తీర్పు అయినా రావచ్చు, తుది తీర్పు సుప్రీంకోర్టు వచ్చేటువంటి తీర్పు మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు ఏదైతే ఎన్నికల కమిషనర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అనివార్యంగా కోర్టులు అంగీకరించి తీరుతాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రెండవ అంశం ఏమిటి అంటే ఇక్కడ ఆయన ప్రభుత్వంతో చర్చలు జరిపి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వంతో చర్చలు జరిపి మీరు ఒక నిర్ణయం తీసుకోండి, 4 వారాల పాటు ఎన్నికల కోడ్ ఉండేటువంటి విధంగా చూడండి. ఎన్నికల కమిషనర్ గా బాధ్యత తీసుకున్నటువంటి నీలం సాయిని గారు 1వ తేదీన బాధ్యతలు తీసుకొని ఉదయం 10 గంటలకు బాధ్యతలు తీసుకొని సాయంత్రానికల్లా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సాయంత్రం లోపులోనే ఈ మొత్తం అంశాలన్నింటినీ కూడా స్టడీ చేశారు, వీళ్ళందరూ అధికారులతో కూడా మాట్లాడేశారు, అన్ని అయిపోయినాయి. సాయంత్రానికల్లా నోటిఫికేషన్ ఇచ్చారు. నిజంగా ఇది ప్రభుత్వంతో చర్చలు జరిపి దాని ఒక అవగాహన చేసుకొని గతంలో ఏ అంశాలు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఏమున్నాయి, ఇవన్నీ అవగాహన చేసుకొని ఆవిడంతటా ఆవిడ ఇచ్చారా, లేకపోతే ఎవరన్నా ఆవిడని ఆ విధమైనటువంటిది ఒత్తిడి చేసి ఆ విధమైనటువంటి ముందుగా నిర్ణయించినటువంటి ఒక ఎన్నికల షెడ్యూల్ ని ఆమెల చేత చదివించారా అనేటువంటి విషయం అనేటువంటిది అనుమానాలు కలిగిస్తుంది. అది ఆవిడ సమాధానం చెప్పుకోవాలి. కోర్టు కూడా అదే అంశాన్ని ఈ రోజున అలాంటి అనుమానాల వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. రెండో అంశం ఏమిటంటే గవర్నర్ గారు నీలం సాయిని గారిని నియమించటం అనేటువంటిది అది రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి అంశం. ఇప్పటి వరకు జరిగినటువంటి సంప్రదాయబద్ధంగా జరిగేటువంటి అన్ని అంశాలకు అనుగుణంగానే జరిగాయి, ఏ విరుద్ధంగా జరగలేదు అసలుకి. ఎందుకోసం అంటే గతంలో కూడా ఈ విధంగా రిటైర్డ్ ఐఏఎస్లు పెట్టారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఒక అసంబద్ధమైనటువంటి విషయాలు ఏమిటి అంటే ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి రిటైర్డ్ ఐఏఎస్లు వస్తే ప్రభుత్వంలో ఉండేటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఈల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషనర్ గా ఎక్కడా కూడా భవిష్యత్తులో ఇలాంటి రిటైర్డ్ ఐఏఎస్లు పెట్టకూడదు, రిటైర్డ్ జడ్జీలు పెట్టాలి అని ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఒక ఆర్డినెన్స్ ద్వారాగా ఆ రోజున కనకరాజు గారిని నియమించినటువంటి ఈ ప్రభుత్వము
మరి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఈ రోజున ఎన్నికల కమిషనర్ గా నియమించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గతంలో చేసినటువంటి వాళ్ళ ఆరోపణలు మర్చిపోయి ఏదైతే ఐఏఎస్లు అయితే పొలిటికల్ బాసులు చెప్పింది వింటారు, రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు తలగుతారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి రిటైర్డ్ జడ్జి అనేటువంటి అంశాన్ని వదిలిపెట్టి నేను ఇక్కడ పాయింట్ ఎందుకు రైజ్ చేస్తున్నానంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధిలోనే ఇక్కడ లోపం ఉంది. అదేమిటి అంటే రాజకీయ బాసులు చెప్పినటువంటిగా రిటైర్డ్ ఐఏఎస్లు ఉంటారు అని అంటే మీరు చెప్పేటువంటి మాటలు వినటం కోసమే ఈ రిటైర్డ్ ఐఏఎస్లు పెట్టారు అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి అనుమానం. ఎందుకు ఈ రిటైర్డ్ ఐఏఎస్ మీద ప్రత్యేకంగా ఉండేటువంటి అనుమానాలు లేకపోతే ఇంకోటి ఈ విమర్శలు ఎందుకు అనంటే ఈవిడ ఈ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ సలహాదారులుగా మీరు నియమించుకున్నారు రిటైర్ అయిన తర్వాత. అదే ప్రభుత్వ సలహాదారు గారిని మళ్ళీ తిరిగి మీరు ఎలక్షన్ కమిషన్ గా పెట్టారు. అంటే మీరు చెప్పినటువంటి మాటలు అన్ని ఏం చెప్తే అది వినటానికి, మీరు చెప్పినటువంటి షెడ్యూల్ అమలు చేయడానికి ఆవిడ ఉన్నారు కాబట్టి మీరు ఈ రోజున పెట్టారు అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అంతే తప్ప మీరు ఈ రోజున ఆ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చెప్పండి యాదవ్ గారు, ఆయన చెప్పండి, ఆయన అయ్యాక మీరు మాట్లాడుతురు కానీ క్లియర్ గా ఉంటుంది. విశ్లేషణగా చేయాలా, పూర్తిగా విమర్శలు ఎందుకు? కండవ కప్పుకుంటే అయిపోయింది కదా. కండవ కప్పుకుంటే విశ్లేషణ పెట్టుకు ఓకే, కండవ కప్పుకుంటే అయిపోయింది కదా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు, మీ దగ్గర వాదనలో లేనప్పుడు మాత్రమే ఇలాంటి విమర్శలు చేస్తారు. అలాంటి విమర్శలకు నేను ప్రభుత్వం వైపు నుంచి నాకు సమాధానం చెప్పాల్సింది, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు ఈ రోజున అనుమానాలు రేకెత్తించే విధంగా ఒక ఎన్నికల కమిషనర్ కు ఉండేటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఆవిడ హోదాకు కూడా భంగం కలిగించే విధంగా, ఆవిడ మీద కూడా అనుమానాలు కలిగే విధంగా ఈ రోజున కోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే నీలం సాహ్ని గారి మీద ఎందుకు వ్యాఖ్యలు చేశారు? మీ వల్లే, మీ ప్రభుత్వం యొక్క అనాలోచితమైనటువంటి ఒత్తిళ్ల వల్ల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీరు రిటైర్డ్ జడ్జిని పెట్టాలన్నటువంటి అంశాన్ని మీరు తప్పుకున్నారు. దాని నుంచి మీరు ఎందుకు రిటైర్డ్ జడ్జిని పెట్టలేదు? కనకరాజు గారిని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి పెట్టలేదు? లేకపోతే ఇంకొక రిటైర్డ్ జడ్జిని ఎందుకు పెట్టలేదు? ఆ రోజున ఎందుకు చెప్పారు? ఆ రోజున మీకు అనుకూలమైతే ఒకటా, లేకపోతే ఈ రోజున మీకు అనానుకూలమైతే ఇంకొకటా? ఎలా చెప్తారు మీరు? సాయి గారు పరిధి మేరకు మాట్లాడకపోతే చెప్పండి. గొంతు చించుకుంటే ఆయన మాట్లాడినండి, కృష్ణాంజనేయులు గారు ఆయన మాట్లాడినండి ఒక్కసారి. గొంతు చించుకుంటే కానీ రూపాయి అవదు, మన స్థాయి పెరగదు. గొంతు చించుకుంటే కానీ రూపాయి మన స్థాయి పెరిగి మనం ఏదో ఎరగదిద్దాం అనుకుంటే ఆడొచ్చే జీతం డబ్బులు పెరగవు సార్. ఆడు పెట్టే రూపాయి పావులకు పడే చిల్లర మారదు అనే విషయం కృష్ణాంజలి గారు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసుకుంటే మంచిది అనుకుంటున్నాం. ఈ రోజు కృష్ణాంజలి గారు చించుకుంటా చెప్పారు, రిటైర్డ్ జడ్జిని పెట్టుకోవాలని చించుకుంటా చెప్పారు. సార్ ఆ రిటైర్డ్ జడ్జి గారిని పెట్టకూడదు అని మేము చేసినటువంటి ఆ ఆర్డినెన్స్ ని గౌరవ హైకోర్టు గారు తప్పని చెప్పారు కదా సార్. మరి గౌరవ హైకోర్టు వారి తీర్పుకు అనుగుణంగా పనిచేయాలా, లేకపోతే ఆ చించుకునే కృష్ణాంజలి గారు చేసేటువంటి రాజకీయ విశ్లేషకులు చేసేటువంటి రాజకీయ కామెంట్స్ కి చించుకుంటా పనిచేయాలా మాకు అర్థం కావట్లేదు. అంత చించద్దు. మన పరిధి ఏంది? రాజకీయ విశ్లేషణ అంటే 2 పార్టీలు 3 పార్టీల వైపున ఒక విశ్లేషణాత్మకంగా ఒకటి ఇవ్వాలి. మీరే కూర్చొని విశ్లేషణ చించుకుంటే అట్టొచ్చింది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఆయన చించిన దానికి చెప్తున్నాం. ఈయన పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రపోజల్ పేర్లు పంపించినాయి. కృష్ణాంజనేయ గారికి సంబంధం లేని తెలుగుదేశం పార్టీ, కృష్ణాంజనేయ గారికి సంబంధం లేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారు? అయ్యో అందులో శామ్యూల్స్ పేరుంది, జగన్మోహన్ రెడ్డి గారు శామ్యూల్స్ గారినే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ చేసేస్తున్నారు అని ఒక పెద్ద కథనం వండి వచ్చి తెలుగుదేశం మీడియా సహోదరులందరూ పేపర్లు పెట్టి తనతో పాటు కేసులు ఉన్నటువంటి సహనిందితుల్నే వీళ్ళు చేస్తున్నారు, రాష్ట్రాన్ని పనిచేస్తున్నారు, అది ఇది అని చెప్పారు. ఏది శామ్యూల్ గారిది కన్ఫర్మ్ అయిపోయింది. నీలం సాహ్ని వాళ్ళే అని చెప్పారు. కాబట్టి నీలం సాహ్ని గారు వీళ్ళు ఎవరు కాదు, అయ్యేది శామ్యూల్ గారు అని చెప్పి ఈ చించుకున్న గొంతులే ఇప్పుడు నీలం సాహ్ని గారు రాగానే ఇటు చించుకుంటున్నారు. అయ్యా రామ, ముఖేష్ కుమార్ గారు గవర్నర్ తరఫున ఒక నివేదిక సిద్ధం చేశారు. చీఫ్ సెక్రటరీ అనేటువంటి ఒక హోదాలో పనిచేసింది అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పోస్టు కాదు, అది తటస్థ పోస్టు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుగుణంగా కాకుండా ఆ సిఎస్ పోస్ట్ అనేది తటస్థ పోస్టు అని
గవర్నర్ గారు వేసినటువంటి అఫిడవిట్ అయ్యా అది. దీని గురించి చెప్తే ఒక్కరు కూడా ఆడ మాట్లాడుకోరు. మరొకటి ఆయన చించుకుంటున్నటువంటి కృష్ణాంజలి గారికి మరొకటి చెప్తున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అయ్యా మేము చించింది తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ గారి పేరు మేము రాయలేదు సార్. మేము నిమ్మగడ్డ రమేష్ గారి పేరు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పేర్లు గవర్నర్ గారికి రికమెండ్ చేసింది, దాంట్లో నిమ్మగడ్డ రమేష్ గారి పేరు లేదు. ఇదిగో మేము 4-5 పేర్లు రికమెండ్ చేసాం. ఇవన్నీ లేకుండా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారి విచక్షణ అధికారాల ప్రకారం నిమ్మగడ్డ రమేష్ గారిని సెలెక్ట్ చేశారు అని ఒక వాక్యం వాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ గారి ఒక్కరి పేరునే సిఫారసు చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసి పంపించిన ఒక కాపీని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చించుకుంటున్న కృష్ణాంజలి గారు అప్పుడు ఏం చిల్లర రాలా. ఎందుకంటే అప్పుడు చిల్లర పడిందేమో అని చాలా మంది బయట అనుకుంటున్నటువంటి విశ్వసనీయ వర్గాల బొగట్ట అని మాత్రం మీకు తెలియజేస్తున్నాం. మరొకటి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు మీరు ఇదే వ్యాఖ్యలు ఆ రోజు మీరు ఎన్నికల కమిషనరు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు చేస్తుంటే అనే వ్యాఖ్యలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకూడదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండకూడదని జన్మతా నమ్మినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న రోజే తెలుగుదేశం పార్టీని దాని 100 మగుదుల్ని చీల్చి చెండాడి పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో స్వైర విహారం చేసి విజయకేతనం ఎగరేసినటువంటి దమ్ము ధైర్యమైనటువంటి పార్టీకి ఎవరో మాకు అనుకూలంగా పనిచేసేటువంటి ఎన్నికల కమిషన్ ని పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి చించుకునే కృష్ణాంజలి గారు ఆ చించుడు కాస్త ఆగిపెట్టి మీకేమన్నా చిల్లరేసేటువంటి పార్టీ కండవాలు కప్పుకొని మీరు ఏదైనా మాట్లాడుకుంటే మంచిది. కానీ రాజకీయ విశ్లేషకుల పేరుతో వచ్చి వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, మీరు మాట్లాడుతుంటే ఎవరు ఉండేది కాదు. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఆయన మాటని ఖండించవచ్చు కానీ మళ్ళీ చిల్లర లాంటి పదాలు కరెక్ట్. ఆంజనేయుల రెడ్డి గారు నా పార్టీని పూర్తిగా విమర్శిస్తారు. ఎందుకంటే ఆయన పార్టీ స్టాండ్ అది. ఆయన మాట్లాడతారు, మేము గౌరవంగా స్పందిస్తాం, గౌరవంగా వస్తారు. ఇదేందో నాకు అర్థం కాదు. ఒక కృష్ణాంజలి గారు నేను చెప్పట్లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు, ఏమో దురదృష్టవశాత్తు. కానీ మేము వదిలేస్తాం. ఎందుకంటే కృష్ణాంజలి గారు ఒక్కరు ఓటేసినంత మాత్రాన మాకేదో ఒరగబడేది ఏమి ఉండదు. కాబట్టి మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజల్ని నమ్ముకునే మేము ముందుకెళ్తాం. కోర్టు తీర్పుని మేము గౌరవిస్తాం. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడినట్టు సొడేకర్ గారు ఆ ప్యానెల్లో ఇచ్చినటువంటిది నాకు కూడా ఆ డౌట్ ఉంది కాబట్టి ఆయన క్లియర్ చేస్తారని కోరుతున్నాను. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించినటువంటి కంటిన్యూ చేద్దాం. కృష్ణాంజనేయులు గారు ఏదో చెప్తున్నారు. నాగార్జున గారు ఏమంటారంటే, నాగార్జున యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మేధావులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకని అర్థం కావట్లేదు అనేటువంటిది ఒక ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మేధావులందరూ కూడా ఏం తెలివి తక్కువ వాళ్ళు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాలను అర్థం చేసుకోలేకపోవటము, లేకపోతే ఆయన చేసేటువంటి పొరపాట్లని వీళ్ళు ఎత్తి చూపటం వల్ల మరి అట్లా అవుతుందా, లేకపోతే వీళ్ళకి పొరపాట్లు కనిపిస్తున్నాయో, మరి మేధావుల యొక్క తప్పేమో అది మరి ఏంటి అనేది ఆయనకు అర్థం కావాలి. మేధావులందరూ మాత్రం వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటిది మాత్రం ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్. రెండో అంశం ఏమిటంటే, ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు, ఏదైతే రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చినప్పుడు ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ మధ్యలో మాట్లాడదు నాగార్జున యాదవ్ గారు, మధ్యలో మాట్లాడొద్దు సాయి గారు, మధ్యలో మాట్లాడొద్దు నాగార్జున యాదవ్ గారు. మీరు ఎంత అరుచుకున్నా టీవీ చర్చల్లో పాల్గొనే మేధావులు అని చెప్తున్నారు. అది అనలేదుగా, ఇందాక అనలేదు మేధావులు అన్నారు రాష్ట్రం. ఇందాక అనగా నేను చెప్పాను. మళ్ళీ చూసుకొని రికార్డు చూసుకొని మళ్ళీ వినేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలుసు. వినేటువంటి ప్రేక్షకులకు మేధావులు అయితే దానికి చిన్న సవరణ దాని గురించి అభ్యంతరం లేదు. నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను. సాయి గారు మనం డైవర్ట్ అయిపోతున్నాం. అందుకని పాయింట్ టు పాయింట్ ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చారో, ఎవరైతే రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చారో, అవకాశం ఒక్క నిమిషం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వము ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ను తొలగించి ఆర్డినెన్స్ ద్వారాగా రిటైర్డ్ జడ్జి గారిని తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆర్డినెన్స్ కొట్టేయటం జరిగింది. కోర్టు కొట్టేసింది. అంతేగాని మీరు రిటైర్డ్ జడ్జిని పెట్టుకోవద్దని ఎక్కడ చెప్పలేదు.
మీరు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారంగానే రిటైర్డ్ జడ్జి అయితే నాన్ పొలిటికల్ గా ఉంటారు, పొలిటికల్ ఒత్తిళ్లు లేకుండా ఉంటాయి అని చెప్పినటువంటి మాట. ఎప్పుడైతే మీరు ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలం ముగిసిన తర్వాత ఎవరైతే నియమించుకునేటువంటి ఒక ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపించేటువంటి హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయి. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నీలం సాహ్ని గారిని, అదేవిధంగా రిటైర్డ్ జడ్జిలని ఎవరినైనా వాళ్ళని ప్రతిపాదించవచ్చు గవర్నర్ గారికి. ఎందుకు ప్రతిపాదించలేదు? మేము హైకోర్టు చెప్పినట్టే చేసామన్నారు. హైకోర్టు ఎక్కడా చెప్పలేదు రిటైర్డ్ జడ్జిని పెట్టుకోకూడదని. ఎవరినైనా పెట్టుకోవచ్చు, రిటైర్ అయిన జడ్జిని పెట్టుకోవచ్చు, రిటైర్ అయిన ఐఏఎస్ ని పెట్టుకోవచ్చు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఆ విధమైనటువంటి మీరు ఎందుకు చేయలేదు అనేటువంటి అంశం ఇది చెప్పకుండా మీ యొక్క తప్పులను కప్పిపుచ్చుకుంటూ చించుకుంటున్నారు. చిల్లర ఇలాంటి చీప్ గా మాట్లాడినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. మీరు ప్రభుత్వం తరపున వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వం తరపున వాదనల్ని వినిపించేటువంటి ప్రయత్నం చేయండి. విమర్శలు చేయటం వల్ల, చిల్లర వ్యాఖ్యలు చేయటం వల్ల నా స్థాయి ఏం తగ్గదు, మీ స్థాయి ఏమిటనేటువంటిది వినేటువంటి ప్రేక్షకులు ఖచ్చితంగా వాళ్ళు ఒక అంచనా వేయగలుగుతారు. ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం మేరకే ఎన్నికల కమిషనర్ పదవి గవర్నర్ గారు ఇవ్వాలా? అబద్ధాలు ఎందుకు చెప్తున్నారంటున్నా, అది శుద్ధ అబద్ధం అని చెప్తున్నా. టీవీ చర్చలో కూర్చొని పేరుతో అబద్ధాలు చెప్పద్దు. చెప్పండి, చెప్పండి. ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం మేరకు గవర్నర్ గారు నడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేంట్లో ఎన్నికల కమిషనర్ గారి నియామకంలో మీరు కొత్తగా ఒక రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం టీవీ5 లో ఏబీ ఆంధ్రజ్యోతిలో ఎల్లో మీడియాలో నడుస్తుంది, కానీ ఇక్కడ నడవదు. ఆర్టికల్ 243 గారు నేను ఏదో టీవీలో మాట్లాడి నేను ఒక అడ్వకేట్ కూడా, నాకు రాజ్యాంగం తెలుసు, చట్టాలు తెలుసు, అన్ని తెలుసు. మీరు చేసేటువంటి ప్రతిపాదన మీరు ఒక్క నిమిషం మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ ఆగితే దీని మీద కరెక్ట్ క్లారిఫికేషన్ సోడేకర్ గారి దగ్గర తీసుకుందాం. మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగితే కరెక్ట్ పాయింట్ సోడేకర్ గారితో తీసుకుందాం. మీ దగ్గర విషయం లేకుండా మళ్ళీ డైవర్ట్ కావద్దు, వ్యక్తిగతంగా వెళ్ళదు. దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్ రిస్ట్రైన్. ఒక్క నిమిషం సోడేకర్ గారితో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ వ్యక్తిగతంగా వెళ్ళదు. సోడేకర్ గారు, వాస్తవంగా ఇక్కడ 2 పాయింట్లు. మొట్టమొదటిది, గవర్నర్ నేరుగా నియమించచ్చా, మంత్రిమండలి సిఫార్సు మేరకు మాత్రమే నియమించాలా? గవర్నర్ నియమిస్తారు సాయి గారు. మంత్రిమండలి సిఫారసు ఏముందని పేర్లు పంపిస్తారు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం, అది మంత్రిమండలి అనకూడదు, కేబినెట్ డెసిషన్ తీసుకోదు, గవర్నమెంట్ సిఫారసు చేస్తుంది. అది మొదటిది. సో ఈ 2 క్లారిఫికేషన్స్. గవర్నర్ కి విచక్షణ అధికారం ఉంది నియమించడంలో, రికమెండ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంది. ఇది అక్కడ రాజ్యాంగంగా మనకి చెప్తుంది. మిగతా ఏం జరిగిందో నేను మాట్లాడకూడదు, అది వాళ్ళు మాట. ఇది మొదటి క్లారిఫికేషన్. రైట్. దాంట్లో ఇంకో పాయింట్ అందులో ఏంటంటే, ఇంకో పాయింట్ ఏంటంటే, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా కాదు, మీరు న్యాయమూర్తుల్నే నియమించండి అని సిఫార్సు చేయొచ్చా? మాజీ న్యాయమూర్తి ఇందా మనం సిఫారసు చేయొచ్చు, సిఫారసు ఎవరైనా చేయొచ్చు, సిఫారసు చేయకూడదని ఉందండి. ఎందుకంటే మీరు ఎలక్షన్ కమిషన్ కోడ్ తీసుకుంటే, అంటే రాజ్యాంగం తీసుకుంటే, మీకు రాజ్యాంగంలో 1993 తర్వాత వచ్చిన ఈ పరిస్థితుల ప్రకారం ఎలక్షన్ కమిషనర్ గా ఎవరు ఉండాలి అనేది ప్రత్యేకంగా వాళ్ళకి ఏమి క్వాలిఫికేషన్ పెట్టలేదు. పలానా వాళ్ళే ఉండాలి, రిటైర్డ్ జడ్జిలే ఉండాలా, రిటైర్డ్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ ఉండాలి అని పెట్టారని కదా అప్పుడు కొట్టేసింది గవర్నర్ ఆర్డినెన్స్ కూడా. అలా ఏం లేదు సార్, వాళ్ళు పెట్టుకున్నారు అంతే తప్ప ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ అయితే ఏమి చెప్పట్లేదు ఇది ఇలా, రాజ్యాంగం అయితే ఏం చెప్పట్లేదు ఇలా ఉండాలని. రాజ్యాంగంలో అలాంటివి కోర్టు ఎందుకు కొట్టేసినప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చింది ఇక్కడ గవర్నమెంట్. ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళారు అనేది దాని మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అది అక్కడ జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం ఇంకో పాయింట్ ఇందాక సాయి గారు ఒక క్లారిఫికేషన్, ఎలక్షన్ కమిషనర్ ఒకసారి నియమితులైన తర్వాత ఆయన పదవీ కాలాన్ని కుదించేటువంటి అధికారం ఎవరికి లేదు కాబట్టి ఆర్డినెన్స్ కొట్టివేయటం జరిగింది తప్ప ఇంకోటి కాదు.
కృష్ణాంజలి గారు మాట వెనక్కి Right. తీసుకుంటున్నారా? నీలం సాహ్ని గారిని నియమించింది గవర్నర్ గారు. మేము సిఫార్సులు ఒక 12 పేర్లు ఇచ్చాం. 12 పేర్లలో గవర్నర్ గారు తమ విశిష్ట అధికారాల కోసం ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది విషయాన్ని గవర్నర్ గారి యొక్క ఆంతరిక కార్యదర్శి జస్టిస్ బిట్టు దేవానంద్ గారికి సంబంధించినటువంటి బెంచ్ లో రేగు మహేశ్వరరావు గారు వేసినటువంటి కోవారెంట్ కి జవాబు చేస్తూ గవర్నర్ గారి తరపున ముఖేష్ కుమార్ వేసినటువంటి అఫిడవిట్ లో విషయాన్ని మేము చెప్తే మీరు గవర్నర్ గారిని అవమానిస్తున్నారు, గౌరవ హైకోర్టుని అవమానిస్తున్నారు. ముందు దానికి మీరు బాధ్యులు కాకుండా మీ మాటలు వెనక్కి తీసుకుంటే మంచిది. కాబట్టి మీరు మాటలు వెనక్కి తీసుకోండి. రైట్ ఇష్టానురీతిగా ఈ మాట్లాడేటువంటి చర్యలు గవర్నర్ గారిని మీరు వ్యక్తిగతంగా గవర్నర్ గారి వ్యవస్థని మీరు మాట్లాడుతున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ మాటలను వెనక్కి తీసుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్ భారత రాజ్యాంగాన్ని రైట్ 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 ఒక్క నిమిషం ఆయన ఆన్సర్ చేయనియండి. కృష్ణాంజనేయులు గారిని ఆన్సర్ చేయనియండి. కృష్ణాంజనేయులు గారు మీరు వాటర్ వెనక్కి తీసుకోండి. ఆగస్టు 15 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ దినోత్సవం జరిగిన తరువాత మీరు రాజ్యాంగాన్ని, గవర్నర్ వ్యవస్థని ప్రైమ్ న్యూస్ వేదికగా మీరు చిన్నపుచ్చడాన్ని ఒక భారతీయ మళ్ళీ మనం వ్యక్తిగతం వైపుకి వెళ్ళొద్దు దయచేసి. వెనక్కి తీసుకోండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. అసలు అంశం నుండి పక్కకి వెళ్ళిపోతున్నాం. దయచేసి ఒక్క నిమిషం. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు అడిగినటువంటి పాయింట్, అట్లాగే నాగార్జున యాదవ్ గారు కూడా అడిగినటువంటి పాయింట్, అందరూ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి పాయింట్. ఒకసారి సోడేకర్ గారి దగ్గరనే కంక్లూజన్ తీసుకుందాం. సోడేకర్ గారు, ఇప్పుడు మొన్న ఒక న్యాయమూర్తి గారి బెంచ్, అంటే సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది రద్దు చేయాలన్నటువంటిది. ఆ తీర్పు మీద స్టే ఇచ్చింది మరొక బెంచ్. ఇంకొకటి క్రిందసారి ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఒక బెంచ్ తీర్పిస్తే చీఫ్ జస్టిస్ నాయకత్వంలో ఉన్నటువంటి బెంచి ఆ రోజున చీఫ్ జస్టిస్ గారు ఉమాదేవి గారు బెంచి వచ్చి అక్కడ ఎన్నికలు నిర్వహించవచ్చు, ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఇందులో కనిపించట్లేదు అంటూ తీర్పిచ్చారు. దానివలన ఎన్నికలు రేపనగా, అంటే ఎల్లుండనగా సింగిల్ బెంచ్ స్టే ఇస్తే రేపనగా ఈ బెంచ్ చీఫ్ జస్టిస్ ప్లస్ ఉమాదేవి గారి బెంచి ఈ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి చీఫ్ జస్టిస్ జయసూర్య గారి బెంచి ఈ వాదోపవాదాలు విన్నది. ఇప్పుడు ఇందులో ఏమన్నా తేడాలు ఉంటాయా? రెండు విషయాలు సాయి గారు. మొట్టమొదటిది, ఇవాళ చీఫ్ జస్టిస్ గారి బెంచ్ లో ఈ కేసు ఆయనతో పాటు విన్న వాళ్ళు ఎవరు బెంచ్ లో లేరు, కాబట్టి వాళ్ళ తీర్పు వచ్చే అవకాశం లేదు. మొట్టమొదటి విషయం. రెండవ విషయం, ఇది ఫస్ట్ మన సింగిల్ బెంచ్ లో ఒక జడ్జి విని స్టే ఇస్తే తర్వాత సత్యనారాయణ గారు, జస్టిస్ సత్యనారాయణ గారు దీన్ని కొట్టేయడం జరిగింది. సింగిల్ బెంచ్ లోనే 2 జడ్జిలు విన్నారు ఈ కేసు. అక్కడి నుంచి ఫస్ట్ జడ్జి ఇచ్చిన స్టే ఆర్డర్ ని చీఫ్ జస్టిస్ గారు ప్రవీణ్ కుమార్ గారు, జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్న బెంచ్ అది స్టే ఆర్డర్ తీసేసి ఎలక్షన్ ని జరపండి అని చెప్పడం జరిగింది. 7th ఏప్రిల్ అనుకుంటా. అది దాని ప్రకారంగా ఎలక్షన్ జరిగింది 8th ఏప్రిల్. అది మొన్న 21 మేన మళ్ళా సింగిల్ బెంచ్ జస్టిస్ సత్యనారాయణ గారు కొట్టేయడం జరిగింది, అంటే ఎలక్షన్ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద మళ్ళా డివిజన్ బెంచ్ లో, చీఫ్ జస్టిస్ గారు ఉన్న డివిజన్ బెంచ్ లో ఇది జరుగుతుంది. ఎందుకంటే మొదటిసారి విన్నది ఆయన ఉన్నారు కాబట్టి. అంటే డివిజన్ బెంచ్ కేసులు ఎలా ఉంటాయంటే, డివిజన్ బెంచ్ లో ఒక జడ్జి గారు ఒక కేసు ఎప్పుడన్నా వింటే దానికి సంబంధించిన కేసు మళ్ళీ ఆయన ముందే పెట్టాలి. ఇద్దరు బెంచ్ లో ఉన్న 2 జడ్జిలో కనీసం ఒక జడ్జి ఉండాలి. ఇది సిస్టమ్. అందుకని చీఫ్ జస్టిస్ గారు విన్నారు కాబట్టి అప్పుడు ఆ బెంచ్ ముందు మళ్ళీ పెట్టారు. అప్పుడు చీఫ్ జస్టిస్ గారితో ఉన్న ఆయన ప్రవీణ్ కుమార్ గారు, జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఆ బెంచ్ ఎలక్షన్ జరపండి అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ నిర్వహించారు. ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చేదాకా మీరు ఎన్నికల తీర్పుని చెప్పొద్దని చెప్పి, అప్పుడు కౌంటింగ్ చెప్పొద్దని చెప్పి వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. దాని ప్రకారం కౌంటింగ్ జరపలేదు. ఇప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే, సింగిల్ జడ్జి గారు జస్టిస్ సత్యనారాయణ గారు ఎలక్షన్ చెల్లదని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని మీద డివిజన్ బెంచ్ లో మళ్ళా ఆర్గ్యుమెంట్స్ జరిగింది, జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి ఉంది. ఈ సింగిల్ బెంచ్ ఎప్పుడైతే సింగిల్ బెంచ్ స్టే ఇచ్చారో, ఇందాక మనం అనుకున్నప్పుడు జస్టిస్ అరూప్ గోస్వామి గారు చీఫ్ జస్టిస్, అలానే జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు ఫస్ట్ స్టే ఆర్డర్ ని నిలుపుదల చేస్తూ ఎలక్షన్ జరపమని ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు విన్నది చీఫ్ జస్టిస్ గోస్వామి గారు అండ్ జస్టిస్ ఉమాదేవి గారు ఇది విన్నది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ వాళ్ళిద్దరు బెంచ్ కాంబినేషన్, వాళ్ళ సిట్టింగ్ లేదు, ఇద్దరు విడివిడిగా కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళ జడ్జిమెంట్ రాదు. ఇది మొదటి క్లారిఫికేషన్. రెండవ క్లారిఫికేషన్,
ఆంజనేయ రెడ్డి గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది నేను మీకు ఈ డిబేట్ మొదట్లోనే చెప్పాను, ఈ ఇష్యూ చాలా కలగాపులకమైంది సార్ అని. దానికి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, లీగల్ పొజిషన్ కూడా మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఎలక్షన్ జరపండి అని చెప్పడం కొంచెం బాధాకరమైన విషయం. ఎలక్షన్ జరపకుండా అసలు విషయం తెలియని తర్వాత ఎలక్షన్ జరుగుతుందంటే బాగుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షనే మీకు 2 అంశాల మీద ఉంది. మొదటిది ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ 4 వారాలు గడువు ఇవ్వాలి ఎలక్షన్ డేట్ కి. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో అక్కడి నుంచి ఎలక్షన్ 4 వారాలు గడువు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే ఆ 4 వారాల గడువు విధించాలని కూడా 2 అంశాలు మనకి సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. ఈ 2 కూడా మనకి ఈ కేసులో జరగలేదు. జరగకపోగా ఏమైంది, సింగిల్ బెంచ్ గారు స్టే ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ని తీసుకొని దృష్టిలో పెట్టుకొని ఆయన స్టే ఇవ్వడం జరిగింది. దాని డివిజన్ బెంచ్ వెంటనే ఎందుకు ఎలక్షన్ జరపకుందో, రిజల్ట్స్ డిక్లేర్ చేయదని ఎందుకు చెప్పకుందో అది క్లారిటీ లేదు. ఇది మొదటి విషయం. అయితే ఇప్పుడు ఏమైంది అనుకోకుండా ఈ జడ్జిమెంట్ మళ్ళా అదే డివిజన్ బెంచ్ హైకోర్టులో ఇవ్వవలసిన అవసరం వచ్చింది. సో ఇప్పుడు ఇవ్వబోయే జడ్జిమెంట్ లో వాళ్ళు ఆ క్లారిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. అప్పుడు ఎందుకు ఎలక్షన్ నిర్వహించమన్నారు, ఇప్పుడు వాళ్ళ డెసిషన్ ఏంటి, ఎందుకు, ఈ 3 అంశాలు ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే జడ్జిమెంట్ లో ఉంటాయి. ఇది అందులో డౌట్ లేదు మీకు. అంటే మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ తీసుకుంటారు, అక్కడ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి హైకోర్టు అప్పుడు ఎలక్షన్ నిర్వహించమని చెప్పి ఎలక్షన్ రిజల్ట్ పెట్టద్దని చెప్పిందో, ఇప్పుడు ఏ రకంగా నిర్ణయించబోతున్నారో వీటన్నిటికీ కూడా మనకి క్లారిటీ ఈ జడ్జిమెంట్ లో వస్తుంది. ఏదొచ్చినా ఇందాక మనం అనుకున్నట్టు ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళి తిరుగుతుంది. మళ్ళా సుప్రీంకోర్టు దీని మీద ఏం నిర్ణయిస్తుందో తెలియదు. నా ఉద్దేశం ప్రకారం 2 అంశాలు సుప్రీంకోర్టు కూడా తీసుకుంటే బాగుంటుంది. ఒకటి ఫ్యాక్టమ్ వ్యాలిడ్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది దానిలో. ఏదైతే జరగకూడదో అది జరిగిపోతే, కొన్ని అంశాలు అంటే మర్డర్ జరగకూడదు, జరిగిపోతే పెళ్లిళ్ళు జరగకూడదు, ఎలా కాదు నా ఉద్దేశం. కొన్ని అంశాలు అంటే ఒక పొరపాటున ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ లో చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ యాక్ట్ ఉంది, దానిలో జరగకూడదు జరిగిపోయింది, 2 మైనర్ పెళ్లి చేసుకున్నారు. దీని కోర్టు ఇప్పుడు ఈ పెళ్లి చేయలేదు వీళ్ళిద్దరు విడిపోవాలని చెప్పి ఇచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాక్టమ్ వ్యాలిడ్ తీరి ఏది జరగకుండా జరిగింది కాబట్టి ఓకే వాళ్ళిద్దరు కలిసి ఉండగలిగితే మైనారిటీ తిరిగిన తర్వాత కలిసి ఉండండి అని చెప్పి చెప్పగలిగిన ఒక ప్రిన్సిపల్ ఇక్కడి నుంచి పుట్టింది ఫ్యాక్టమ్ వ్యాలిడ్ అంటారు. దాన్ని చాలా అంశాల్లో సుప్రీంకోర్టు వేరే వాటికి కూడా అప్లై చేసింది. ఈ అంశాల్లో కూడా చేస్తే అట్లీస్ట్ జరిగిన ఎలక్షన్లు మళ్ళా ఈ నామినేషన్లు మళ్ళా ప్రక్రియ ఈ గొడవంతా లేకుండా జరిగిపోయిన దాని మీద ఓకే నడవండి ఈసారికి అని చెప్పి ఆ జడ్జిమెంట్ ఇస్తే బాగుండని నాకు కూడా పర్సనల్ గా ఉంది. ఎందుకంటే మళ్ళా రాష్ట్రంలో ఇంకో రచ్చ లేకుండా ఉంటుంది దీనివల్ల. ఇది మొదటి అంశం. ఈ లీగల్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని చెప్తాను, నేను రాజకీయంగా మాట్లాడలేదు. ఫ్యాక్టమ్ వ్యాలిడ్ అనే థియరీ తీసుకొని కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుంది. బట్ ఇందాక ఆంజనేయ రెడ్డి గారు అడిగిన ప్రశ్న, అలానే నాగార్జున గారు అడిగిన ప్రశ్న, రెండింటికి మాత్రం క్లారిటీ హైకోర్టు ఇవ్వాలి. ఎందుకంటే మన ఇక్కడ కూర్చొని చర్చించడం కుదరదు. ఎందుకంటే ఒకటే డివిజన్ బెంచ్ డీల్ చేస్తాను కేసుని. ఒకటే డివిజన్ బెంచ్ డీల్ చేసినప్పుడు వాళ్ళు ముందు జరిగిన వాటికి కూడా వివరణ ఇస్తారు జడ్జిమెంట్ లో ఖచ్చితంగా. ఆ వివరణ రాకపోతే కూడా రేపు పొద్దున వైస్ అపీల్ లో ఈ వివరణ కూడా రాలేదు కాబట్టి పరింక్యూరియం అంటారు ఈ జడ్జిమెంట్ ని. దాన్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం సుప్రీంకోర్టులో ఉండి తీరుతుంది. రైట్, ఆంజనేయ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. ఒక వార్డు వారు ఫ్యాక్టమ్ వ్యాలిడ్ ఫ్యాక్టమ్ అంటే ఫ్యాక్ట్ వ్యాలిడేట్ చేయమని అడుగుతున్నారు. అది జరిగింది నిజం, దాన్ని వ్యాలిడేట్ చేయమని అంటే ఫ్యాక్టమ్ అంటే వాట్ ఈస్ నాట్ టు బి డన్ ఈస్ వ్యాలిడ్ పూర్తిగా చెప్పాలండి. రైట్, ఫైనల్ గా ఒకటి చెప్పండి సోడేకర్ గారు, గవర్నర్ కి నియామకానికి సంబంధించి అంటే గవర్నర్ ఒక ఎన్నికల కమిషనర్ని నియమించేటప్పుడు ఇలా సర్టన్ రూల్స్ పాటించాలని గవర్నర్కి ఏమన్నా ఉందా కాన్స్టిట్యూషనల్గా కానీ, లేదంటే కనుక గైడ్ లైన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? కాన్స్టిట్యూషన్ లో లేదు సాయి గారు. కాన్స్టిట్యూషన్ లో పలానా వ్యక్తిని నియమించాలని మాత్రం ఎక్కడ లేదు. గవర్నర్ కి నియమించే అధికారాలు ఇచ్చారు, గవర్నర్ గారు నియమిస్తారు అంతే తప్ప గవర్నర్ పలానా వాళ్ళని నియమించాలి లేకపోతే వాళ్ళ క్వాలిఫికేషన్ ఇది పలానా అని లేదు. ఏ రాజకీయ రాజ్యాంగ పొజిషన్ కైనా భారతదేశంలో ఒకటే ఒక నియమం, వాళ్ళు భారతీయులే ఉండాలి, వాళ్ళకి 18 సంవత్సరాలు దాటి ఉండాలి, ఎంపీలు అయితే 20 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇది తప్ప వేరే నియమాలు అయితే దానిలో లేవు. భారతీయ పౌరులు అయితే ఉండాలి. ఏ రాజకీయ ప్రభుత్వం సిఫార్సు చేసిన వాళ్ళని కాకుండా కూడా నియమించచ్చా? నియమించచ్చు సార్, ఆయన విచక్షణాధికారం ఉంది, నియమించచ్చు. నియమిస్తారా లేదా అనేది అది రాజకీయ డెసిషన్, అది వేరే విషయం. మరి క్రిందసారి ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ నిమ్మగడ్డ గారిని అదే ఈయన నాగార్జున యాదవ్ గారు చెప్పినట్టు నిమ్మగడ్డ గారిని మొదట ప్రపోజ్ చేయలేదు, వేరే వాళ్ళని ప్రపోజ్ చేసినప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్
అయితే ఈయన పేరునే మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పి అదే ఈయన పేరుని గవర్నర్ చెప్పడం మేరకు మళ్ళీ క్యాబినెట్ ఈయన సింగిల్ పేరుని సిఫార్సు చేసింది అంటున్నారు. అట్లాగా ఉంటుందా? అదే ఇదంతా గవర్నర్ చివరికి కేబినెట్ సిఫార్సు చేసి పంపించినప్పుడు గవర్నర్ కాదని ఉంటే ఏం జరుగుతుంది? అవును, ముందు మనం ఇచ్చిన ఇంకొక లిస్టు ఆ యాంగిల్ పేరు రాలేదు. లేకుండా మరి అది కాదనినే కదా మళ్ళీ ఈ పేరు పంపించండి అని అడిగారు ఆ రోజున. పంపించండి అని గవర్నర్ ఎందుకు వేరే అడగడం? పేరు ఆయనకి కూడా చట్ట చెప్పలేదు అధికారం ఉంటే ఆయన నియమించవచ్చు కదా. గవర్నర్ గారికి అక్కడ జరిగింది ఏంటంటే గవర్నర్ గారికి కొన్ని పేర్లు పంపించారు. నా పేరు పంపించారు, అందరి పేర్లు పంపించారు. ఆయనకి నచ్చలేదు, ఇది కాదండి అన్నారు. వేరే ప్రతిపాదన చేశారు వీళ్ళు. చేసినప్పుడు ఆయన ఓకే అని తీసుకున్నారు. అదే ఆయనంతటా ఆయన డెసిషన్ అంతేగాని తీసుకుంటే గవర్నర్ గారి డెసిషన్ అదే తీసుకుంటే ఆయనంతటా ఆయన వీళ్ళందరూ చేయకూడదు. కాదండి. చెయ్యొచ్చు, చేయలేదు, చేయకూడదని కాదు, చెయ్యొచ్చు, ఆయనే చేయాలి. ఆయన చెయ్యలేదు. ఎందుకు చేయలేదు అనేది నేను ప్రస్తావించాను సమస్య. రాజ్యాంగపరంగా అయితే పూర్తి హక్కులు ఆయనకే ఉంది. రైట్, ఇది పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగార్జున యాదవ్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, సోడేకర్ గారు, కృష్ణాంజనేయులు గారు. ఎన్నికలకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఎన్నికలు పూర్తయిపోయి చాలా కాలం అయిపోయింది. ఫలితాల కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఆ ఫలితాలతో కూడినటువంటి బ్యాలెట్ బాక్సులు అలాగే ఉన్నాయి, కానీ అది ఓపెన్ చేసేందుకు కావలసినటువంటి తీర్పే ఒక తాళం. ఆ తీర్పు ఎప్పుడు వస్తుందన్నటువంటిదే ఇప్పుడు సందేహం. ఇవాళ లిస్టులో అయితే ఇది లేదని తేలుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ వారంలో స్పెషల్ మెన్షన్ కింద తీర్పిస్తారా, లేకపోతే కనుక ఇంకా కొంత గడువు పడుతుందా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి, కరోనా పాండమిక్ సిచ్యుయేషన్, రెండో పక్కన లిటిగేషన్స్తో జరిగినటువంటి వాదోపవాదాలు కాబట్టి ఇన్డెప్త్గా దీని మీద జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది అన్నటువంటిది నిపుణులు చెప్తున్నమాట. మరి ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ కొత్త బులెటిన్ మరికాసేపట్లో మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.